హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్మి కిషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. అలానే ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా పాదాభివందనాలు చేసుకుంటూ చక్కగా ఈ రోజు సెషన్ ని స్టార్ట్ చేసుకున్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము మధ్యాహ్నం పూట స్వాధ్యాయంలో భాగంగా చక్కటి గ్రంథం తీసుకొని వాళ్ళ ఒక అనుభవ జ్ఞానాన్ని తెలుసుకుంటూ చాలా చక్కగా మనం ఎదుగుతూ ఉన్నాము. ఈ రోజు మనము చక్కటి గ్రంథము ప్రారంభించుకుందాం మాస్టర్స్. నీలో ఇద్దరు చాలా చక్కగా చూడండి. ఆ బుక్ లో ఇక్కడ ఒక చెట్టు లాగా ఇచ్చి ఇరు పక్షాల వచ్చి చెట్టు పచ్చని చెట్టు తర్వాత ఎండిపోయిన చెట్టుగా వచ్చి ఇది సాగర్ సింధూరి సార్ గారు బ్రహ్మాండంగా తన యొక్క అనుభవ జ్ఞానంతో ప్రతి మనిషిలో ఇద్దరుంటారు. అంటే కష్టపడే వాళ్ళు వ్యక్తిత్వం లోపలే ఉంటుంది. తర్వాత సుఖపడే వ్యక్తిత్వము ఉంటుంది. ఆశ, నిరాశవాదుడు. అంటే ప్రతి ఒక్కరు అంటే ఒక్కొక్క కోణంలో ఒక్కొక్కలా చూడడం వల్ల ఆ 2 తత్వాలు కలిగిన మనిషి స్వభావం అనేది మనలోనే ఉంది అనే ఒక చక్కటి గ్రంథం ద్వారా మనకంతా కూడా జ్ఞానాన్ని అందజేస్తూ ఉన్నారు. ముందుగా ఇంత చక్కటి జ్ఞానాన్ని అందజేసినందుకు సాగర్ సింధూరి సారికి కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఈరోజు ముందుగా మనం సెషన్ స్టార్ట్ చేసుకున్నాము డే 1 లో. ముందు జ్ఞానానికి వెళ్లే ముందు రచయిత మాట అంటే ఏం చెప్తున్నారో తెలుసుకుందాం మాస్టర్స్. ప్రియ పాఠకులకు నమస్కారం. ఈ పుస్తకంలో ఏదైనా అంశం మీ మనోభావాలకు కించపరిచేలా ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నేను ఎవరు మనోభావాలను కించపరిచే ఉద్దేశంతో నేను ఈ పుస్తకం రాయలేదు. కేవలం నా భారతదేశ యువతి యువకుల మనస్సుల్లో ఒక గొప్ప మార్పు కలిగించడానికి, వారిని ఉత్తమ వ్యక్తిత్వం వైపు నడిపించడానికి, సహృదయంతో సదా మంచి జరగాలనే ఆకాంక్షతోనే రాశాను. నేను ఈ మహాయజ్ఞ సముద్రంలో కేవలం ఒక చిన్న నీటి బిందువు మాత్రమే. నాకు కలిగిన ఈ చిరు జ్ఞానం ఎందరో మహానుభావుల ఉపదేశాలతో కలిగిన భిక్ష మాత్రమే. అంటే ఏం చెప్తున్నారు? నాకు నేను రాసింది కాదు, మహానుభావులంతా కూడా రాసిన వాటిని నేను తెలుసుకొని ఆ జ్ఞానాన్నంతా కూడా నాకు అర్థమయ్యే రీతిలో ఈ బుక్ లో జతపరిచాను. దాన్ని ఏమైనా మీ మనోభావాలు ఏమైనా దెబ్బతింటే ఈ మాటల వల్ల, ఈ జ్ఞానం, ఈ పుస్తకం వల్ల నన్ను క్షమించండి అని అంటూ ఉన్నారు. కేవలం వాక్యాలను, పదాలను కాకుండా సారాంశంలోని భావాన్ని మాత్రమే సహృదయంతో గ్రహించాలని మనవి. అంటే మనకు మామూలుగా ఒకటి అలవాటు ఉంది కదా మాస్టర్స్. అంటే ఏదైనా అక్కడ తప్పు, లోటుపాట్లుగా, తప్పుగా ఉంటే దాన్ని ఎప్పుడు మనం ఎత్తిపెట్టి చూపడం అనేది మనకి చిన్నప్పటి నుంచి అలవాటయిపోయింది కదా! సో ఆయన ఏమంటున్నారంటే, ఆ సారాంశం, ఆ జ్ఞానాన్ని మాత్రమే పట్టుకోండి. పదాలను కానీ, ఆ వాక్యాలను కానీ పట్టుకోవద్దు. జ్ఞానాన్ని మాత్రమే గ్రహించాలని మనవి అని అంటున్నారు. అజ్ఞానంతో నేను ఏదైనా తప్పుగా రాసి ఉంటే, జ్ఞానులైన మీరు దయతో క్షమించ ప్రార్థన. అంటే క్షమించమని అడుగుతున్నారు. మీ ప్రేమ, మీ ఆదరణ, మీ స్ఫూర్తి, మీ ప్రోత్సాహం సదా నాకు అందివ్వగలరని ఆశిస్తూ మీ సాగర్ సింధూరి. సాగర్ సింధూరి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు చక్కగా సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. టాపిక్ ఫస్ట్ లోకి వెళ్తున్నామండి. ముందు మాట, అసలు ఈ యొక్క గ్రంథం రాయడానికి దేనికి రాశారు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ముందు మాట, సృష్టిలోని ప్రత్యేకమైన స్థానాన్ని పొందిన ప్రాణి మానవుడిదొక్కటే. మనకు తెలుసు కదా మాస్టర్స్, చాలా మంది మాస్టర్స్ చెప్తూ ఉంటారు కదా, పత్రి సార్ కూడా చెప్పారు కదండి. అసలు మానవ జన్మ అనేది నూటికో కోటికో ఎన్నో జన్మలు దాటి ఎంతో పుణ్యఫలాన్ని సంపాదించుకుంటే తప్ప మనకు అది రాదు అని అదే చెప్తున్నారు. అన్ని ప్రాణుల్లో కల్లా కూడా గొప్పది జన్మది ఏదైనా ఉంది అని అంటే అది మానవుడు ఒక్కడే అని అంటున్నారు. ఈ ప్రత్యేకతను ప్రసాదించిన భగవంతునికి సదా మనం రుణపడి ఉన్నాము. ఆ భగవంతుడు ఎక్కడున్నారండి? మన లోపలే ఉన్నారు. మన ఆత్మ ఎంతో గొప్ప జ్ఞానాన్ని జన్మల పరంగా తెలుసుకొని ఆ చక్కటి జ్ఞానాన్ని ఆచరిస్తూ ఇంత గొప్ప మానవ జన్మకి పూనుకొని సహకరించినందుకు మనం ఎప్పుడు సదా ఈ భగవంతుడనే ఈ ఆత్మకి ఎప్పుడు మనం కృతజ్ఞులై ఉండాలి. మనిషిలో నిక్షిప్తమైన గుణగణాలు ఈ పుస్తకంలో రచయిత కథల రూపంలో చాలా చక్కగా వివరించారు. అంతే కదా మాస్టర్స్, మనుషుల్లో ప్రతి ఒక్కరిలో కూడా గుణగణాలు ఉంటాయి. అవి ఒక్కొక్కరికి మార్పు అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఒక పెరిగిన తీరు కావచ్చు, ఒక విషయం ఏదైనా చెప్తే అది అర్థం చేసుకునే తీరు కావచ్చు. అంటారు కదా, కళ్ళ ద్వారా చూసిందే నమ్మాలి, చెప్పింది కాదు అని అంటారు. వినింది డైరెక్ట్ గా మనం చూసిందే నమ్మాలి అని అంటారు. అంటే చూసింది కానీ, వినింది కానీ మనం డైరెక్ట్‌గా అక్కడుండి తెలుసుకుంటే తప్ప మనం దేని గురించి మాట్లాడకూడదు. ఎందుకు అనంటే, మన దృష్టికోణంలో మనం చూసినప్పుడు అది తప్పు, ఒప్పు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పక్కన వాళ్ళు చెప్పింది విన్నప్పుడు ఏమైతుంది అనంటే, వాళ్ళ దృష్టికోణంలో అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. కానీ అది జ్ఞానమంతా ఒకటే కదండీ!
ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ఇప్పుడు ధ్యానమే తెలుసుకున్నాము. ధ్యానం ద్వారా ప్రతిరోజు కూడా ఆనందాన్ని పొందుతున్నాము. చాలా ప్రశాంతతని పొందిన జ్ఞానం అంతా కూడా అందరికీ పంచుతున్నాము. రకరకాల జూమ్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి మాస్టర్స్. కానీ అందరూ ఇదే మార్గంలోకి రాగలుగుతారా? ఏం చెప్తున్నారు? అసలు మనిషి జన్మెత్తాలి అనంటేనే ఎంతో పుణ్యం కావాలి అనంటే, ఈ ధ్యాన మార్గంలోకి రావాలి అనంటే మనం ఎంత పుణ్యాన్ని సంపాదించుకుంటేనే ఇక్కడికి రాగలిగాం అది చెప్తున్నారు. ప్రతి మనిషిలోనూ సానుకూల, ప్రతికూల వ్యక్తిత్వం ఉంటుంది. అంతే కదా మాస్టర్స్. రైట్‌గా ఆలోచించే వ్యక్తిత్వం ఉంటుంది. చెడుగా ఆలోచించే వ్యక్తిత్వము ఉంటుంది. ఈ సానుకూల వ్యక్తిత్వం లాభాన్ని చేకూరిస్తే, మరొకటి ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది. ఇంతే కాకుండా వ్యక్తులలో ఆశ, నిరాశావాదులని, జ్ఞాన జ్ఞాని, అజ్ఞానులని, నమ్మకం, అపనమ్మకస్తుల్ని పేర్లతో పిలువబడే లక్షణాలుంటాయి. అంతే కదా మాస్టర్స్. కొంతమందేందంటే రేపనే రోజు నేను చాలా ఆనందంగా, చక్కగా బ్రతకగలుగుతాను అని చెప్పని ఆశతో అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు బయట గుడి దగ్గర అడుగు తినే వాళ్ళుంటారండి. వాళ్ళ దగ్గర ఏమి ఆస్తులు అంతా ఏం లేకపోవచ్చు. కానీ ఏమనుకుంటారు, ఆ పూటకి గడుస్తుంది. నాకు ఆ దేవుడు సహకరించకపోతాడా? నాకు వేసేవాళ్ళు డబ్బులు వేయకపోతారా? నా ఆరోగ్యం అనేది బాగుండకపోతుందా? అని ఒక ఆశ గదా! నిరవాసి అంటే ఆశ లేనివారు, నిరాశావాది ఏమవుతాడు? ఎంత డబ్బున్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా సంతృప్తి ఉండదు మాస్టర్స్. ఉన్న దాంతో ఎప్పుడు సంతృప్తి ఉండదు. పరుగో, పరుగో అని చెప్పని లేని దాని గురించి ఎప్పుడూ కూడా పరిగిస్తూ ఉంటాడనమాట. ఇటువంటి ప్రతికూల ఆలోచనను అనుకూలంగా మార్చుకొని ఆనందమైన జీవితాన్ని ఎలా పొందవచ్చు? ఈ పుస్తకంలో అనేక కథనాల ద్వారా మన మానసిక పరిపక్వతను పెంపొందించే మార్గాలను చక్కగా వివరించారు. అంటే అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు పత్రి సార్ కూడా అనేది అదే కదా! ఆ కష్టము, నష్టం అనేది నువ్వు తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. కష్టంగా అనుకున్నావా కష్టంగానే ఉంటుంది. ఇష్టంతో చేసావా కష్టంగా అనిపించదు అనంటారు. అంటే మనం చూసే ఒక దృష్టి కోణంలోనే ఉంది అని అంటారు కదా మాస్టర్స్. సృష్టిలో ఎక్కడో లోపం లేదు అని అంటారు కదా! అలానే ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రతి ఒక్క గుణగణాలు, లక్షణాలవంతా కూడా మనము ముందుగా ఈ గ్రంథంలో కథల్లో తెలుసుకునే దాన్నంతా కూడా ఆ ద్వంద్వత్వం మనలోనే ఆ ఇద్దరు ఉన్నారు అనేది చెప్తూ ఉన్నారనమాట. బలవంతుడు, బలహీనుడు. కథలో మనకు కండలు తిరిగిన శరీరం లేకపోయినా, నిస్సత్తువ లేని దృఢమైన శరీరం తప్పక ఏర్పరచుకోవాలని, బలహీనుడు బలవంతుడుగా తీర్చిదిద్దుకోవాలని చక్కగా వివరించాడు. భగవంతుడు మనిషికి ప్రసాదించే స్వేచ్ఛ. అంతే మన మాస్టర్స్ మనందరికీ కూడా స్వేచ్ఛ ఉంది గదండీ! ప్రతి ఒక్కరం ఇప్పుడు ఆడగా పుట్టాలా? మగగా పుట్టాలా? మనం ఏది తినాలి అనన్న ప్రతీది స్వేచ్ఛ ఉంది. కాకపోతే ఏంటి అనంటే, మనం గత జన్మల్లో చేసిన ఒక కర్మలు మనకు రుణానుబంధంలో వివిధ రూపాలలో భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, అత్తమామ కానీ, తల్లిదండ్రులు కానీ, అట్లా చుట్టుపక్కల నైబర్స్ కానీ, చుట్టాలు కానీ వీళ్ళంతా కూడా ఎదురు పడిన మన బాకీలు మాస్టర్స్. అంటే గత జన్మలో విడిపోయాం. అక్కడ అయిపోయింది కదా! మనం చేసిన ఒక కర్మకి ఎదురు పడిన రుణానుబంధ రూపేణ పశుపత్ని ఆలయం అని అంటారు కదా! అంటే ఈ జన్మలో, గత జన్మలో వేసిన విత్తనం ద్వారా ఓ చెట్టుంచింది. చెట్టు నుంచి రాలిన పండే అన్నమాట ఇప్పుడు మనం స్వీకరిస్తూ ఉన్నాం. విత్తనం మనమే వేసాము. దాని యొక్క ఫలాపేక్షని ఆశించినా, ఆశించకపోయినా మనం చేసాం గదా! అది జ్ఞానముతో సరిచేసుకునేంత ఆ జ్ఞానాన్ని మనం పొందుతూ ఉన్నామన్నమాట మాస్టర్స్. అందుకే పూర్తి స్వేచ్ఛ ఉంది అని అంటున్నారు. ఇది అన్నిటికంటే శ్రేష్టమైనది. మనిషి ఆ స్వేచ్ఛను అమ్మ కడుపులో ఉన్నప్పుడు బయట ప్రపంచానికి స్వేచ్ఛగా రావాలి అని బలంగా కోరుకుంటాడనే విషయాన్ని రచయిత వివరించాడు. అంతే కదా మాస్టర్స్. స్వేచ్ఛగా తను ఎప్పుడైతే ఎంపిక చేసుకొని ఏ తల్లి, తండ్రి ద్వారానే రావాలనుకుంటున్నాడో కర్మ బంధంతో సంబంధించి వాళ్ళ ద్వారానే స్వేచ్ఛగా, ఆనందంగా, దృఢంగా శరీరంతో రావాలి. చక్కగా కర్మలంతా కూడా రూపుమాపు చేసుకొని క్లియర్‌గా వెళ్ళిపోవాలి అనే కదా అనుకుంటారు. స్వేచ్ఛ వలన కలిగే ఫలితం ఆనందం. చూడండి మస్త్ అంతే కదా! స్వేచ్ఛగా సీతాకోకలు చిరుకులంతా ఎగురుతూ ఉంటాయి. మనము పత్రిసారి చెప్పింది కూడా ఏం చెప్పారంటే, గొంగూర పురుగు నుంచి సీతాకోక చిలుకలాగా అవ్వాలి మనొక జీవితం. అలా అవ్వాలి అనే దానికి మధ్యలో ఏముంది అనంటే, అక్కడ అది దాని యొక్క ఎదుగుదలుంది. కానీ మనం అలా ఎదగాలి స్వేచ్ఛగా. మన గురించి మనం తెలుసుకోవాలి స్వేచ్ఛగా. ఆనందంగా జీవించాలి అనంటే, మనకు కావాల్సింది జ్ఞానం మాత్రమే. అందుకే స్వేచ్ఛ వలన కలిగే ఫలితమే ఆనందం అని అంటున్నారు. మనలోని చెడు ఆలోచనలే మనల్ని బానిసలుగా మారుస్తూ ఉంటాయి. అంతే కదా మాస్టర్స్. కొన్ని సార్లు ఏంటి అనంటే, ఒక పని ఏదైనా చెప్పారు అనంటే, లేకపోతే ఏదైనా వచ్చింది అనంటే, నేను చేయగలుగుతాను ఖచ్చితంగా నా వల్ల అవుతుంది. ఇది నేనెందుకు చేయలేను అని అనుకున్నప్పుడు బానిసత్వం లేదు కదా! ఏదైనా చేసుకొని వెళ్ళిపోవచ్చు అని దూసుకొని వెళ్ళిపోతాం అనంతమైన శక్తితో. అదే పనిని మనము చేసేటప్పుడు అబ్బా! ఇది నా వల్ల కాదు. చాలా కష్టంగా ఉంది. నేను ఇది చేయలేను.
నాకు అవుతుందా ఈ పని, నేను ఆడదాన్ని కదా, నేనేం చేయగలుగుతాను, నేను మగవాడిని కదా, వంటలు నేనేం చేయగలుగుతాను అనుకుంటే అవుతుందా? నేను ఏదైనా కూడా చేయగలుగుతాను అని ఒక తొలి అడుగుతో చిరునవ్వుతో కానీ తీసుకొని వెళ్తే ఎలాంటి పనినైనా కూడా అంటారు కదా, బండరాలను సైతం పిండి చేసే శక్తి మనకే ఉంది మాస్టర్స్. మనలోని చెడు ఆలోచనలే మనల్ని బానిసలుగా మారుస్తున్నావని, అటువంటి చెడు ఆలోచనల నుంచి బయటపడగలిగితే మనం స్వేచ్ఛగా జీవించగలమని రచయిత అభిప్రాయం. ఇప్పుడు మనం ధ్యానం ద్వారా చేసేది కూడా అదే కదా మాస్టర్స్. అంటే ఆలోచనలు ఏదైతే శరవేగంగా వస్తూ ఉన్నాయో మనసులో నుంచి ఉత్పన్నించే ఆలోచనల్ని శూన్యం చేసి ఆత్మ ఒక ఛాయలో ఆత్మానుభూతిని పొందుతూ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అక్కడ మాత్రమే. ఆలోచనలనే వస్తూ ఉన్నాయి. ఆలోచనలే తప్పనుకుంటుంటే, శక్తిని కోల్పోతున్నాం అనుకుంటే, దాంట్లో మళ్ళీ చెడు ఆలోచనలనంటే ఎలాంటివున్నాయి చూడండి మాస్టర్స్. అవి దాని వల్ల మనం శక్తిని కోల్పోతున్నాము, స్వేచ్ఛని కోల్పోతున్నాము. అందువల్లే మనకు ఆనందం ఉండట్లేదు అని జెప్తున్నారు. ఇందుకని ఒక చక్కటి ఉదాహరణ జత చేశారు. 'రాజు సాధువు' కథలో నిరూపించారు. కావున ఆనందానికి చివరి గమ్యం స్వేచ్ఛ. ఇది సాధనతో ప్రయత్నించడమే మానవ జీవితానికి పరమార్థం అని నిరూపించారు. గొప్ప జీవితానికి పొందటానికి శ్రద్ధను, శ్రమను మనం ప్రకృతికి చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. మనమంటేనే ప్రకృతి, ప్రకృతి అంటేనే మనం మాస్టర్స్. అందుకే చూడండి, బయట ఏదైతే ఉందో మన లోపల అదే ఉన్నాయి అని అంటారు భగవద్గీతలో కూడా. బయటేమున్నాయి మాస్టర్స్, ఉండేదంతా కూడా పంచభూతాలే కదా! ఆ పంచభూతాలతోనే మన దేహం అనేది నిర్మాణమైంది కదా! శ్వాస మనలోనే ఉంది. ఈ అగ్నితత్వం అనేది పొట్ట దగ్గర ఉంది. సో, ఆ తర్వాత పైన ఆకాశం అనేది మనం ఇక్కడ శూన్యం స్థితి ఆకాశం అని అంటున్నాము. ఆ జలం ఏదైతే ఉందో మనము నోటిలో జలం ఊరుతూ ఉంది కదా! ఆ ఎంగిలి అదే అంటున్నాము. అంటే పంచభూతాలంతా కూడా మనలో ఉన్నాయి. ఆ గ్రౌండింగ్ అంటున్నాము. అది కింద మనం నడిచేది కావచ్చు. దాంతో పాటు భూమి అనేది మనకి కింద మూలాధార చక్రం అని చెప్తారు మాస్టర్స్. అంటే మనం బయట ఏదైతే చూస్తూ ఉన్నామో, ఆ సృష్టి మన లోపలే ఉందన్నమాట ప్రతి సృష్టిగా. అది సృష్టించుకొనొచ్చింది మనమే మాస్టర్స్. అదే చెప్తున్నారిక్కడ. పనిమంతుడు చేతకాని వాడు కథ ద్వారా రచయిత మనం ప్రతి చిన్న వస్తువు నుంచి గొప్ప పనిని ఎలా బయటకి తీయగలగం అనే విషయాన్ని చక్కగా వివరించారు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే, మనలో ఉన్న చేతగాని వాడు అంటే పనికిమాలిన వాడు అంటే ఎవరో లేరండి. మన ఆలోచనే పనికిమాలినతనంతో చెప్తుంది, భయపెట్టిస్తుంది అంతే. అనే వ్యక్తిని బయటికి పంపించేసేసి, పని చేసే నేర్పరి కలిగే వారిని కానీ మనం తెలుసుకోగలిగితే చక్కగా వివరించారు ఈ పనిమంతుడు అనే దాని గురించి. అంటే మన ఆలోచన ఏదైతే చెప్తా ఉందో అక్కడ, నేనిది చెయ్యలేను అని ఆలోచన పీకేసి పడేయమంటున్నారు. అప్పుడు మనలో వచ్చేది నేనేదైనా చేయగలుగుతాను అనే ఆలోచనే అని అంటున్నారు. అంటే మనలో ఇద్దరు ఉన్నారు ద్వంద్వత్వంగా. ఆ ఇద్దరి నుంచి మనకి కావాల్సిన ఒక స్వేచ్ఛాపూరితంగా, ఆనందంగా బతకాలి అనంటే మనకు నచ్చని దాన్ని ఎప్పుడు పారదోసేయాలి అని అంటున్నారు. ఉత్సాహవంతునికి ప్రతి అడుగులో అవకాశాలు కనిపిస్తాయని, బద్ధకస్తునికి అడుగడుగున అవరోధాలే కల్పిస్తాయని, ఉత్సాహవంతుడు, బద్ధకస్తుడు ద్వారా రచయిత చక్కగా వివరించారు. జీవితం అంతే కదా మాస్టర్స్ ఇక్కడ. ఉత్సాహవంతుడు, బద్ధకస్తుడు. ఉత్సాహవంతుడు ఏమంటే ఏది కోరుకున్నా కూడా చేసేసేయగలుగుతాను. అన్నీ బాగా పాజిటివ్‌గా అనిపించాయనుకోండి. అక్కడేమనిపిస్తుంది, అబ్బా! దేవుడు నాకు అన్నీ బాగా సమకూరుస్తున్నాడు. ప్రతీదీ నాకు అందజేస్తున్నాడు. చాలా థాంక్స్ అంటాం. అదే ఏదైనా మనకి చిన్న అవరోధం వచ్చిందనుకోండి, ఓహ్! దేవుడా నాకేం చెయ్యట్లేదు. నా జన్మ ఏం జన్మ, అసలు నేనెందుకు బతుకుతున్నానో తెలీదు. ఒక చిన్న సరికాందంటే సరికాని భావనొస్తుండేది మనలోనే. ఆ ఒక్క భావన వల్ల మొత్తం జీవితం అనే ఒక చదరంగంలో అంత అద్భుతమైన ప్రయాణం మనం చేస్తున్నప్పటికీ కూడా అసలు మసక మారిపోతుంది మాస్టర్స్. అసలు ఇదొద్దురా స్వామి జీవితం అని అనిపిస్తుంది. చిన్నదైనా కూడా. అలా వద్దురా స్వామి జీవితం అని అనిపిచ్చేలాగా చేసేది కూడా రకరకాలలో ప్రేరేపించిన ఒక ఆలోచనల ద్వారానే మాస్టర్స్. జీవితంపై సరైన కోరిక, లక్ష్యం, ఆశ ఆశయం లేని వారు బద్ధకం అలవడుతుంది. జీవితంపై ఎనలేని కోరిక, ఆశ, లక్ష్యం, ఆశయం జీవించాలనే కాంక్ష మనలోనే ఉత్సాహం నిరంతరం నిలుపుతుందని మనకు తెలుసుకోవచ్చు. అవకాశాలు అవకాశాలు ఉత్సవంతునికే అందుతాయని, బద్ధకస్తునికి అరుదుగా లభిస్తాయని రచయిత తెలిపాడు. అంతే కదా మాస్టర్స్ ఇప్పుడు. పని చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎతుక్కుంటారు గదా! ఖాళీగా ఉండలేను, ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక రూపాయి సంపాదిస్తుంది అని. అదే బద్ధకస్తులు తిని పడుకునే వాళ్ళు, ఆ తమోగుణంలో ఉండేవాళ్ళు ఏమవుతుంది మాస్టర్స్, ఏముందిలే మా అమ్మ, మా నాన్న సంపాదిస్తారు. లేకపోతే మా తాతలు, ముత్తాతలు ఆస్తులిస్తారు. అదుంది కదా! మనం హ్యాపీగా దాంతో గడిపేయొచ్చు గదా! రేపడే రోజుకి అప్పుడు చూసుకుందాంలే అని అంటారు. అంటే ఎప్పుడు కూడా అదున్నప్పటికీ కూడా మనం ఇంకా గొప్పగా ఇంకా ఏదైనా చేసుకోవాలి, ఎందుకు ఈ సోమరితనంతో జీవించాలి అనే ఒక అడుగుతో అంటే ఎవరైతే సమర్థవంతుడో, ఆ ఉత్సాహవంతుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకే పని కూడా వస్తుందండి మాస్టర్. ఎందుకంటే ఏదెతికితే అదే గదా మనకి కనపడుతుంది. అది చెప్తున్నాడు. బ్రతికేవాడు జీవించేవాడు.
ఇద్దరున్నారని చెప్తున్నాడు. ఏమంటే బ్రతికేవాడు, జీవించేవాడు. బ్రతికేవాడంటే ఎవరు తెలుసుకుందాం. జీవించేవాడంటే ఎవరని చెప్తున్నారో తెలుసుకుందాం. శ్వాసిస్తూ ప్రాణాలు నిలుపుకోవడమే బ్రతకడం. అంటే ఏమంటున్నారు చూడండి. బ్రతకడం అంటే, అంటే చెట్టు లోపల శ్వాస ఉంది. నా లోపల శ్వాస ఉంది. అది బతకడం. అంటే అది బతుకుతోంది. మనము బతుకుతున్నాం అన్నట్టు చెప్తున్నారు. భగవన్ స్వరూపమైన నిత్య ఆనందాన్ని ప్రతి క్షణం అనుభవించడమే జీవితమని అనగా ప్రతీది స్వాగతించడం అను ఈ కథ ద్వారా మనం తెలుసుకోగలగం. ఏమంటున్నాడు? బ్రతకడం అంటే కష్ట నష్టాన్ని అదంతా కూడా ఏది అంగీకరించకుండా వాళ్ళు బతుకుతున్నారు, నేను బతుకుతున్నాను అంటే అంటారు చూడండి. ఏదో సామెతల్లో అనేటప్పుడు కూడా రోడ్లో కుక్క ఉంది, నువ్వు ఉన్నావు అని అంటారు. తల్లిదండ్రులు ఏమని తిట్టేటప్పుడు కూడా. అంటే ఏంటి? అది మనం ఒకటేగా జీవిస్తున్నాం. కానీ మనం ఎంత మేధాస్సుతో మనం తెలుసుకున్నాం. ఎంత బుద్ధి విచక్షణ మనకుంది. ఎంత గొప్ప జన్మలో ఉన్నాం. అది మనం సద్వినియోగం చేసుకోవట్లేదు అన్ని చోట్ల. అందుకే మనము ఆనందాన్ని మనము అనుభవించలేకపోతున్నాం అని అంటున్నారు. మనలో ఊపిరి సాగిస్తూ బతికేవాడికి నిర్మూలించి జీవించే మనిషికి మేల్కోగలిగితే మనం కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చునని రచయిత చక్కగా తెలిపారు. మనలో ఉన్న మనిషిని మేల్కోగలిగితే ఏ రోజు ఆ రోజు జీవితాన్ని ప్రారంభించగలిగితే మనకు ఆనందమే కలుగుతుంది. అటువంటి ఆనందమయ జీవితాన్ని సాధించడానికి కష్టంతో కూడుకున్న సాధన తప్పనిసరి మనం తెలుసుకోవచ్చు. అంటే ఏం చెప్తున్నారు? మనం లేచినప్పుడు ఎంత ప్రశాంతంగా లేస్తాం మాస్టర్స్ నిద్ర నుంచి లేవగానే ఉదయము. ఎంత అది ఎలాగనంటే మనము ఎందుకు అనుభవించలేకపోతున్నాం తెలుసుకుంటే ఎలా అనుభవించాలో తెలుసుకోవచ్చు మాస్టర్స్. అంటే సరికాని ఒక ఆలోచనలు, గతం తాలూకు ఒక భయాలు, భవిష్యత్తు గురించి ఏం జరుగుతుందో ఏంటో అనే భయాలు, గతంలో ఏదో తప్పు చేసిన ఒక అపరాధ భావన, ఇలా ఏదో ఒకటి మోస్తూ ఉండేంత వరకు మనలో మార్పు రాదు. మనలో ఆనందం అనేది రాదు. ఎందుకు అనంటే ఒక గాడిద ఎలా అయితే బరువును మోస్తూ ఉంటుందో, మనిషిగా మనము ఆలోచన రూపంలో సరికానివంతా మోస్తూ ఉన్నంత వరకు మనలో ఆ బుద్ధి విచక్షణ, ఆ ధ్యానం తెలుసుకున్న శక్తి అనేది మనం వినియోగించుకోలేం. ఎప్పుడైతే అది వినియోగించుకోలేమో సదా మనము ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు దిగువ పాలైపోతూ ఉంటాం మాస్టర్స్. అదే చెప్తూ ఉన్నారక్కడ. ఇప్పుడు పేదవాడు, ధనవంతుడు. మన ఆలోచనలు చిల్లర కోసమైతే చిల్లర డబ్బులు వస్తాయని, మన ఆలోచనలు లక్షల కోసమైతే లక్షలు వస్తాయని రచయిత తన స్వయ కృషి సాధించిన ఉన్నత స్థాయికి చక్కగా వివరించాడు. అంతే కదా మాస్టర్స్. అంటే పేదవాడెవరు? ధనవంతుడెవరండి? ఎవరి కర్మ వాళ్ళు చేసుకునిందే కదా అనుభవిస్తున్నాడు. గత జన్మల్లో బాగా గొప్ప రాజు అక్కడెవరికీ దాన ధర్మాలు చేయకుండా ఎంతసేపటికి తన డబ్బులంతా కూడా ఎత్తిపెట్టుకున్నప్పుడు ఈ జన్మలో ఏమవుతుంది? బికారి అవుతుంది. ఎందుకు అనంటే తనకి డబ్బు విలువ తెలియలేదు. ఉండేది మనం ఒక్కటే తినడం కాదు, లేని వాళ్ళకి కూడా పంచాలి అనే ఉద్దేశం లేదక్కడ. దానివల్ల. అలా ఎప్పుడైతే మనము బికారిగా అయినప్పటికీ కూడా రూపాయి ఎవరికైనా ఇప్పుడు దేవుడికి ఏదైనా దానం చేసేది, ఏదైనా ధర్మం చేసేది. ఇప్పుడు అదే కదా అంటారు. పిరమిడ్‌లు కట్టేదానికి డబ్బులివ్వండి, శాకాహార జగత్తులకు డబ్బులివ్వండి, ఏదైనా పాంప్లెట్స్ కొట్టించేదానికి ఒక రూ. 10 కూడా మాస్టర్స్ ఎక్కువని కాదు. మనం చేయగలిగింది మాత్రమే చేయాలి. తలకు మించిన భారం అనేది ఎప్పుడు మనం వేసుకోకూడదు. ఈ కథ ద్వారా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమనగా, మనుషులు పేదలు, ధనికులు అనే 2 రకాలుగా పుట్టలేదని, మన ఆలోచనలే పేద, ధనిక ఆలోచనలు పుట్టాయని తెలుసుకోవచ్చు. చూడండి ఎంత చెప్తున్నారో. అసలు మనుషులు ధనవంతుడిగా, బికారిగా ఎవరు పుట్టలేదు కదా మాస్టర్స్. మనిషి ఆడ రూపము, లేకపోతే మగ రూపము, లేకపోతే హిజ్రా రూపంగా ఉంది. అంతేకాని ధనవంతుడిగా, లేకపోతే పేదరికంగా ఎక్కడ పుట్టాడండి? వాడి కర్మే కదా అక్కడ. అలా పుట్టాడు అనంటే గూడా వాడొక ఆలోచనలే కారణము. కానీ మనము ధనవంతుడిగా కానీ, భేదవాడిగా గాని మనం పుట్టలేదు అని అంటున్నారు. మీ ఆలోచనను తనిఖీ చెయ్యండి. ఏం చెప్తున్నారు? ఇట్లంతా మనం ఆలోచిస్తున్నాము అనంటే దేని వల్ల అనేది మనం పరిశీలించుకోవాలి. దేన్ని పరిశీలించుకోవాలి? మనకొచ్చే ఆలోచనల్ని. మన స్థితికి మనం చేసే ఆలోచనలే ప్రధాన కారణమని, మన ఆలోచనల బట్టే పనుల బట్టే ప్రతిఫలితాలు ఉంటాయని, కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రతికూల ఆలోచనలు చేయక సంతోషకరమైన ఆలోచనలు అలవాటు చేసుకున్నచో మన జీవితం లాభదాయకంగా ఉంటుందని వివరించడం జరిగింది. ఏం చెప్తున్నారక్కడ? మన ఆలోచనలు బట్టే పనులుంటాయి. పనులు బట్టే ఫలితాలుంటాయి. ఆ ఫలితాలను బట్టే మనము ప్రతికూలంగా ఆ ఒక జీవితంలో ప్రయాణిస్తూ ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. అంటే మనం ఎక్కడ సరిచేసుకోవాలి? అన్నిటికి మూలం ఆలోచనలు. అక్కడ ఆలోచనలు మార్చుకుంటే మన చేతలు మారిపోతాయి. చేతులు ఎప్పుడైతే మారిపోతాయో కర్మకి తగ్గట్టుగా ఫలితాలు మారిపోతాయి మాస్టర్స్. అందుకని ఆలోచనలనేది మనం ఎప్పుడు తనిఖీ చేసుకోవాలి అని అంటున్నారు.
పరిచయాలను సంపదగా మార్చుకోవడం. అంటే పరిచయాలంటే వాళ్ళు ఇరుగు, పొరుగు అంతా కూడా మనకి వస్తూ ఉంటాయి కదా మాస్టర్స్ పరిచయాలు. వాళ్ళని మనం సంపదగా ఎలా మార్చుకోవడం తెలుసుకుందాం. పరిచయాలు పెంచుకోవడం ద్వారా అవకాశాలు పెరుగుతాయని కావున, సాధ్యమైనంత వరకు జీవితంలో ఎదిగిన వారిని స్నేహితులుగా కలిగి ఉండడం వల్ల, అది మన లాభాలను చేకూరుస్తుందని రచయిత ఒక స్వీయ అనుభవాన్ని కథ ద్వారా వివరించారు. మనం పరిచయాలతో లాభాలను, చెడు స్నేహాలతో నష్టం కలిగే అవకాశాలను వలన మనం చెడ్డ స్నేహితులతో వదిలించుకోవడం ద్వారా, మనం ఉన్నతికి సాధించడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు. ఏం చెప్తున్నారంటే అక్కడ ఎవరైతే ఇప్పుడు పరిచయాలు గూడా ఉంటారు గదా మాస్టర్స్. అంటే ఇప్పుడు మనకి అంటే మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళనేది మనము అక్కడ జడ్జిమెంట్ చేయడం కాదు మాస్టర్స్. అంటే ఎవరైతే మీ యొక్క ఎదుగుదలలో భాగంగా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అంటే మనం జ్ఞానం తెలుసుకున్నాము. ఆ జ్ఞానం తెలియని వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడడం కానీ, అంటే ఆ కర్మ అనేది మనం మళ్ళా వచ్చి అనుభవించాలి అనే జ్ఞానం మనం తెలుసుకున్నప్పుడు, ఎవరు ఎలా ఉన్నారు అనే ఒక జ్ఞానం మనకు తెలుసు కదా మాస్టర్స్. దానివల్ల మనం ఒక అడుగు దూరంగా ఉండి వాళ్ళతో మాత్రమే స్నేహం చేయాలి. ఎప్పుడైతే అలా ఉంటామో మనం ఆత్మ పురోగతి అనేది సాధించగలుగుతాము. చెడు స్నేహాలు గాని మనం చేసిన పట్ల మనము దాని వల్ల మనం కర్మని ఖచ్చితంగా అనుభవించాల్సిందే అని చెప్తున్నారు మాస్టర్స్. ఇప్పుడు జ్ఞాని, అజ్ఞాని. పుట్టుకతో ఎవరు అజ్ఞానులుగా కారని, జ్ఞానులుగా జన్మించలేదని నిజం తెలుసుకొని, సరియైన సమాధానం కనుగొనడమే జ్ఞానమని, అబద్ధాన్ని నిజమనుకుని దొరికిన సమాధానంతో తృప్తి చెందడం అజ్ఞానమని రచయిత దీని ద్వారా తెలియజేస్తున్నారు. అంటే ఏం చెప్తున్నారంటే మాస్టర్స్ అక్కడ జ్ఞానులు, అజ్ఞానులనేది సరికొత్తగా పుట్టలేదంట మాస్టర్స్. అంటే మనం విన్నప్పుడు దాంట్లో సత్యం అనేది ఎంతవరకు ఉంది అనేది దాన్ని బట్టి మనము ఆచరించి జీవితంలో గొప్పగా ఎదగగలిగితే అదే జ్ఞానము. ఏదైతే సరికాకుండా అట్లా ఉందో సరైనప్పటికీ కూడా మనం అది ఆచరించకుండా వదిలేసామో అది అజ్ఞానం అని చెప్తున్నారు. గొప్ప జ్ఞానాన్ని సంపాదించిన తరువాత మనం ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, కీర్తి సంపాదించుకోవచ్చు. కావున మనలో ఉన్న అజ్ఞానిని జ్ఞానిగా మార్చుకునే దానికి సమృద్ధి సాధించవచ్చునని తెలుసుకోవచ్చు. చూడండి. ప్రయత్నించేవాడు, విరమించేవాడు. అంతే కదా మాస్టర్స్. ఎవరైతే ఇంగ్లీష్‌లో సేయింగ్ గూడా ఉంది కదా! ఎవరైతే మనం ప్రయత్నిస్తూ ఉంటామో, అది అసలు నడక రాదు గదండీ స్టార్టింగ్‌లో. ప్రయత్నిస్తాం. ప్రయత్నిస్తూనే నడకనేది సాధ్యమవుతుంది. పుట్టుకతో మనకు వంటలు రావు. కానీ నేర్పుతో చేస్తూ ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా దాంట్లో నేర్పుతో నైపుణ్యాన్ని మనం సంపాదించుకోవచ్చు కదా మాస్టర్స్. అదే చెప్తున్నారిక్కడ. విజయానికి, అపజయానికి తేడా కేవలం ఒక్క అడుగు మాత్రమేనని, ఓటమి అనేది మన ప్రయత్న విరమణ వలనే కలుగుతుందని, కావున ఓటమిని అధిగమించడానికి మన మీద మనకు పూర్తి విశ్వాసం, మన ప్రయత్నం, శ్రమ పైన విశ్వాసం ఉంచి గెలుపుని సాధించాలనే కోరికను కలిగి ఉండాలని ఈ కథ ద్వారా రచయిత తెలియజేస్తున్నారు. మనలోని రెండవ మనిషిగా దాగి ఉన్న విరమించే గుణాన్ని విడనాడితే తప్పక విజయం సాధిస్తుందని తెలుసుకోవచ్చు. చివరిగా రచయిత తెలియచేసేదేమంటే ప్రయత్నమే మారువేషంలో ఉన్న విజయానికి తెలుసుకోవస్తూ తెలియజేస్తున్నారనమాట. అంటే మనము ప్రయత్నం అనేది చేసామే అప్పుడు విజయం వచ్చేస్తుంది అని అంటున్నారు. విజయం తథ్యం అని అంటారు కదా మాస్టర్స్. ప్రయత్నం ఎక్కడైతే ఉంటుందో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కింద పైన పడి కాళ్ళ కెరటం అనేది కింద పడుతుంది మళ్ళా పైన లేస్తుంది గదా! అలానే మనం ప్రయత్నం చేయగా అంటారు గదా! వేమన పద్యంలో కూడా తినగ తినగ వేము తీయనుండు అని అంటారు కదా! అలా అంటే ఎప్పుడైతే మనం తినడం స్టార్ట్ చేసామో అక్కడ వేపాకు చేదుగా ఉండేది కూడా మనకు తీయగా మారిపోయింది. అలానే ప్రయత్నం అనేది చేస్తే అంటే ప్రయత్నం అనేది ఒక మారువేషంలో ఉన్న విజయం అని అంటున్నారు. అంటే ఒక అడుగు ప్రయత్నం అని ఒక తొలి అడుగు వేస్తే సక్సెస్ అనేది మనదే. ఆ పూర్తి ఆత్మవిశ్వాసంతో మనం ప్రతిరోజు కూడా జీవించాలి అని చెప్తున్నారు మాస్టర్స్. లక్ష్యం ఉన్నవాడు ఏ లక్ష్యం లేనివాడు. లక్ష్యం అనగా ఏమిటంటే ఏ పని చేస్తే మనకు బలమైన ఆత్మ సంతృప్తి కలుగుతుందో, ఏ పనిలోనైతే మన శక్తి సామర్థ్యాలు ఉన్నత స్థాయిలో వినియోగించి ఆ పనిలో మనం ఉన్న కోరికలను సంతృప్తి పరచగలమో అదే నీ లక్ష్యం అని రచయిత తెలియచేస్తున్నారు. అంటే మాస్టర్స్ అంటే పని అంటే ఏంటి అనంటే, లక్ష్యం గాని అది పని ఏదైతే మనకి ఆనందాన్నిచ్చే పని ఏదైతే ఉంటుందో, ఆ పనిని మాత్రమే చేయాలి మాస్టర్స్ చాలా చక్కగా. ఎందుకంటే మాస్టర్స్ ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు నేను ఫోన్ పెట్టుకున్నాను ల్యాప్‌టాప్‌కి. ల్యాప్‌టాప్ ఆన్‌లో ఉంది. అంటే ఎవరైనా మెసేజ్ చేస్తారా ఏంటి అని చెప్పని చూసుకుంటూనే నా పని ఇప్పటి వరకు చేసుకొని లంచ్ బ్రేక్ గూడా తీసుకోకుండా ఓకే. క్లాస్ ఈ పుస్తకం చదవాలి. నేను ఈ జ్ఞానం తెలుసుకోవాలి. అందరికీ కూడా ఈ జ్ఞాన ప్రయాణంలో అందించాలి అనే ఒక ఏకైక ఉద్దేశంతో నాకు ఇది ఆనందాన్ని కలిగిస్తోంది కాబట్టి, ఈ జ్ఞానాన్ని నేను తెలుసుకొని మీకందరికి కూడా అందించాలని ఒక లక్ష్యం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాను మాస్టర్స్. అంటే
లక్ష్యం అనేది ఎప్పుడు కూడా ఎక్కడైతే మనకి ఆనందం కలిగిస్తుందో ఆ పనులు మాత్రమే చేసినప్పుడు ఆత్మ సంతృప్తి పడుతుంది మాస్టర్స్. చాలా ఆనందంగా ఉంటుంది. అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు దీనివల్ల వచ్చేదేంటి? డబ్బులేమైనా వస్తున్నాయా? లేదు. కానీ అంతకు మించిన పరమానందం, ఆత్మానందం కలుగుతుంది. ఒకరికి ఉన్న లక్ష్యం మరొకరికి ఉండదని ఒక రంగంలో ప్రసిద్ధి గాంచిన వారు ఎంతో మంది ఉండవచ్చు. కానీ ఎవరి లక్ష్యాలు వారికి వేరు వేరుగా ఉంటాయి. అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు క్రికెటర్ అవ్వాలి అని అనుకుంటే క్రికెటర్ అవ్వాలి అని ఒక లక్ష్యం ఉంటుంది. సింగర్ అంటే సింగర్, డాన్సర్ అంటే డాన్సర్, డాక్టర్ అంటే డాక్టర్. అంటే ఎవరి యొక్క కర్మానుసారము వాళ్ళు ఏ ఆపరేషన్ చేయాలో ఆపరేషన్ చేసేటప్పుడు ఎవరో చనిపోవాలనుకుంటే వాళ్ళకేది కర్మాధారితంగా ఉంటుందో ప్రతీదీ కూడా మనము తూచా తప్పకుండా పెన్ను పేపర్ మీద రాస్తే ఇప్పుడు ఏదైతే అట్లా అవుతుందో అలాగా అక్కడ మనం రాసుకొనొచ్చాం మాస్టర్స్ మనమంతా కూడా. మన గొప్పదనం మనం ఎంచుకొని లక్ష్యాన్ని బట్టి తెలుస్తోంది. అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు మనం ఎంచుకునే లక్ష్యాన్ని బట్టే కదా మనం గొప్పతనం తెలుస్తోంది. కావున ఈ ప్రపంచంలో ఏ లక్ష్యం లేని వారు సృష్టింపబడలేదని, మనం ఏర్పరచుకున్న లక్ష్యాలను సాధించడానికే ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి. అంటే ఏం చెప్తున్నారు చూడండి. ఈ ప్రచం మరి మొత్తం ప్రపంచం తీసుకుంటే లక్ష్యం లేని వారు అన్నట్టుగా ప్రత్యేక తెగగా సృష్టించబడలేదంట మాస్టర్స్. ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకోవాల్సింది మనమే. అలా లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే మనం ఏదైతే మనం సాధించాలో దానికి పూర్తి నైపుణ్యము, దాని యొక్క సహకారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అని అంటున్నారు. అదృష్టవంతుడు, దురదృష్టవంతుడు. ఇది ఎక్కువ మనం వాడుకలో మాట్లాడుతూ ఉంటాం గదా మాస్టర్స్. అంటే ఏదైనా మంచిగా జరిగింది అని అనుకోండి, రిజల్ట్‌లో ఏమైనా పాస్ అయ్యామనుకోండి, అక్కడ వాడికి పడిన కష్టం కాదు. "నువ్వు అదృష్టవంతుడురా నువ్వు పాస్ అయిపోయావు. నువ్వు అదృష్టవంతుడురా మంచి పెళ్ళాం వచ్చేసింది, మంచి ఉద్యోగం వచ్చేసింది." ఇట్లే కదా అంటాము. సో, ఆడవాళ్ళని కూడా అంటాం గదా! మంచి భర్త దొరికాడు నీ అదృష్టం అని. అదృష్టం అంటే మాస్టర్స్ గత జన్మలో సరిగ్గా వాళ్ళతో ఉండడం వల్ల. అంటే ఆ అర్హత అనేది వాళ్ళకుంది కాబట్టి అది అదృష్టం అంటే నథింగ్ బట్ నా దృష్టిలో మాత్రం ఇదే మాస్టర్స్. అంటే అదృష్టం అంటే అర్హత అని. భగవంతుడు ప్రపంచంలో నిండా అదృష్టవంతుల్ని సృష్టించాడని, దురదృష్టం అనేది మన భావనల వల్లే మాత్రమే తెచ్చుకోవచ్చవనే అభిప్రాయాన్ని రచయిత తెలియజేస్తున్నారు. అంతే కదా మాస్టర్స్. దేవుడెవరు మనం జన్మ తీసుకునేటప్పుడు అదృష్టవంతులుగా, ఆ తర్వాత దురదృష్టవంతులుగా మనం పుట్టలేదు కదా! మనము దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం పొందిన జ్ఞానాన్ని. మనం ఎలా ఉండాలి అనే ఒక దాంతో మనం జీవిస్తే కన్నా మనకి అదే అలవాటయిపోతుంది. సహజంగా మనకు లాభించే లాభాన్నిచ్చేదాన్ని అదృష్టమని అనుకోని, దానికంటే వ్యతిరేకత జరిగేదాన్ని దురదృష్టమని పిలుస్తాం. అదే కదా మాస్టర్స్ ఇందాక చెప్పుకున్నాం. ఎల్లప్పుడూ శుభవాక్యాల్ని పలకడం ద్వారా, శుభాలను పలకడం ద్వారా, శుభ పరిణామాలు తప్పక మన పట్ల ఆకర్షింపబడతాయని పేర్కొనడం జరిగింది. ఇదే మాస్టర్స్ ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తున్నారు. ఎప్పుడు కూడా మంచి వాక్యాల్ని ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, 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 లేవు అనంటే ఏమైపోయిందంటే వచ్చే డబ్బులు కూడా పోతాయనంటారు. అదెట్లా అంటే మాస్టర్స్ వైబ్రేషన్స్ ప్రతీదీ ముందు క్లాసుల్లో 'మరణం లేని మీరు' ఆ బుక్ మేడం చెప్పారు కదా మాస్టర్స్ దాంట్లో అంతా కూడా వైబ్రేషన్స్ గురించి చెప్పారండి. వైబ్రేషన్స్ అంటే ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు కరెంటు పట్టుకుంటే షాక్ కొడుతుంది గదా! దానికది వైబ్రేషన్ ఉంది. దానికొక శక్తి ఉంది. అది మనకి కానీ తాకితే గన మనం తాకితే ఆ వైబ్రేషన్, ఈ వైబ్రేషన్ మన వైబ్రేషన్ అనేది మిస్ మ్యాచ్ అయిపోయి షాక్ అయి కొట్టుకొని చచ్చిపోతున్నాం. అంటే ప్రతి ఒక్క వైబ్రేషన్ వస్తువుకి కానీ, మనిషికి కానీ ప్రతి ఒక్క ఆలోచనకు గూడా వైబ్రేషన్ ఉంటూ ఉంటుంది మాస్టర్స్. శుభ పరిణామాలు తప్పక ఆకర్షింపబడతాయని ఇదే లా ఆఫ్ అట్రాక్షన్‌గా చెప్తున్నారు. అందుకే ఎప్పుడు కూడా మనకు కావాల్సిన దాన్ని ఎట్లాగా మనం మాట్లాడుతున్నా అవి మంచివి మాట్లాడండి అని జెప్తున్నారు. మనం ఎల్లప్పుడూ అనుకూల శక్తులుగా గల మాటలను మాత్రమే ప్రయోగించాలి. అటువంటి ఆలోచనలు చేయాలి. అదే చెప్తున్నారు చూడండి మాస్టర్స్. మాటల్ని కానీ, సదా ఆలోచనలు కానీ మనం మంచివే మనకి నచ్చిన వాటిలినే ప్రయోగించమంటున్నారు. నచ్చని వాటిలి గురించి మనం నచ్చనప్పుడు ఎందుకు మాట్లాడాలి? ఎందుకు చేయాలి? నచ్చిన వాటిల్ని మనకు ఆనందాన్నిచ్చే వాటిల్నే చేయమంటున్నారు మాస్టర్స్. ఇంకొకటి సంతృప్తి పరుడు, అసంతృప్తి పరుడు. అంటే ఉన్న దాంట్లో సంతృప్తి చెందేవాడు ఎంతున్నా కూడా అసలు కొరవక ఉండి, ఆ కొరతగా లేని ఒక ఆ భావనతో ఉంటూ అసంతృప్తిగా ఉంటాడు గదా! వాళ్ళ గురించి. అసంతృప్తి అనేది తీరని దాహం లాంటిది. అంతే కదా! ఇప్పుడు నీళ్ళిచ్చాము. నీళ్ళు అసలు వెళ్తూ ఉంటే ఒక బాటలో ఆ నీళ్ళు లేవు. దాహమేస్తూ ఉంది. ఆ దాహం నీళ్ళు మామూలు నీళ్ళిచ్చినప్పుడు, అబ్బా! నాకు నీళ్ళు చిక్కాయి. నేను వీళ్ళకి చాలా కృతజ్ఞులని. భగవంతుడా చాలా థాంక్స్ అని చెప్పుకుంటే ఎంత బావుంది. అదే ఇప్పుడు నాకు మామూలు నీళ్ళు దొరికాయి. ఐస్ వాటర్ దొరకాలి గదా! నాకు. అదెందుకు దొరకలేదు? మామూలు నీళ్ళే దొరికాయి అని చెప్పని అసంతృప్తి భావంతో కనుంటే ఎలా ఉంటుంది మాస్టర్స్ అదే ఉందిక్కడ. అంటే అసంతృప్తి అనేది తీరని దాహం లాంటిది. దాహం అంటే ఎంత దాహమేసినా తీరకుండా ఉంటుంది గదా! అలాంటిదనమాట. అది ఎప్పటికి తీరదు. మన అసంతృప్తి లోటు అనేది ఎప్పుడూ లోటుబాటుగానే ఉంటుంది. అసంతృప్తిని పూడ్చుకోవడానికి మనిషి వస్తు సేకరణ ప్రారంభిస్తాడని రచయిత తెలిపాడు.
మనం అసంతృప్తిలో ఉండడం వల్ల ఎప్పుడు మన దగ్గర లేని వాటి కొరకే ప్రయత్నిస్తామని, వాటి సాధనకు మన శక్తులని ఉపయోగించి పోరాటాలు చేస్తామని, చివరికి సాధించిన దాన్ని అనుభవిస్తామని మనకు తెలుస్తున్నది. అంటే ఏం చెప్తున్నారంటే, అసంతృప్తిగా ఏదైతే ఉందో, మనం దాంట్లో ఎప్పుడు అలానే ఉండిపోతే మనము మన శక్తినంతా కూడా కోల్పోతాము. అది ఎప్పుడు లేని వాటి కొరకే మనము అసంతృప్తిగా ఎతుకుతూ ఉంటే, మనకది వస్తేనే వస్తుంది మన జీవితంలోకి. దానివల్ల మనకు అవసరం లేకపోతే అది ఎప్పటికి రాదు. అందుకే ఉన్న వాటిలకి ఎప్పుడూ కూడా సంతృప్తి భావనతో ఆనందంగా ముందుకు సాగిపోవాలి అని చెప్తున్నారండి. ఆస్తికుడు, వాస్తికుడు. మనకు మేలు జరిగినప్పుడు మనం భగవంతునిపై గలిగే భక్తి భావం ఆస్తికత్వం అని, దేవుడు లేడనే గుణాన్ని నాస్తికత్వం అని రచయిత తెలియచేస్తూ ఉన్నారు. మనం సాధించాలనే విజయాలను, అపజయాలను దేవుడితో ముడిపెడుతున్నాము. కానీ దైవత్వాన్ని తెలుసుకొని దేవుడికి నైవేద్యం పెట్టకపోయినా పర్వాలేదు. అభాగ్యులకు అన్నం పెట్టడం అలవరుచుకోవాలని రచయిత ఇందు మూలంగా మనకు తెలియచేస్తూ ఉన్నారు. అంటే ఏం చెప్తున్నారంటే మాస్టర్స్, అంటే ఒక అపజయం గాని, జయం కానీ అవంతా కూడా మనం పొందపడిచిన ఆ కర్మల ఆధారితంగానే ఉంటుంది. మనం చేసే ఒక కర్మలు బట్టే ఉంటుంది. ఈ జన్మలో కానీ, మొనసటి జన్మల్లో కానీ. అది విజయం జరిగిపోయింది కదా! భగవంతుడు చేశాడు నాకు సహాయం అని. అపజయం చేస్తే భగవంతుడే నాకు సహాయం చేయలేదని చెప్పని, వాళ్ళ మీద నిందించొద్దు. దేనికైనా కూడా మనమే కారణము అని చెప్తున్నారు. అలానే మనము ఎప్పుడు కూడా అభాగ్యులు అంటే అన్నం లేని వారికి ఎవరికైతే ఉంటారో మనకు కనపడితే ఖచ్చితంగా వాళ్ళకి సాధ్యమైనంత వరకు అన్నం పెట్టడం అలవరుచుకోవాలి అని చెప్తున్నారు మాస్టర్స్. మనకు కావాల్సినది దేవుడు కాదని, మనలో ఉన్న దైవత్వాన్నే మేలుకొలిపి, అదే దేవుడికి ఉన్న దయ, క్షమ, నిస్వార్థం, దైవం, ధైర్యం, ఆనందం అనే గొప్ప గుణాలను పెంపొందించుకోవాలని మనకు తెలియచేస్తున్నారు. ప్రతి మనిషిలోనూ ఇద్దరున్నారు. ఇదే మాస్టర్స్ ఇప్పుడు చెప్తుండేది కూడా ప్రతి మనిషిలో కూడా ఇద్దరున్నారు అని చెప్తున్నాడు. ఒకరు సానుకూల వ్యక్తిత్వం కలవాడు. మరొకరు ప్రతికూల వ్యక్తిత్వం కలిగినవాడు. నీ మనస్సు నిరంతరం ఈ ఇద్దరి తోడుతోనే బ్రతుకుతూ ఉంటుంది. అంతే కదా మాస్టర్స్ అంటే ఆశ, నిరాశ. ఇందాకంతా మనం జత పదాలంతా చూసుకుంటే మనలోనే సానుకూల వ్యక్తిత్వం గల వాళ్ళున్నారు. ఇంకోటి ప్రతికూల వ్యక్తిత్వం కలవాళ్ళు కూడా ఉన్నారు మాస్టర్స్. తాను ఏం చేయాలి అని తలిచినా, ఆ పనిని ఈ ఇద్దరి ద్వారానే చేస్తుంది. ఈ ఇద్దరు మీ జీవితాన్నంతా కూడా నిర్మిస్తారంట మాస్టర్స్ చూడండి. ఈ ఇద్దరిలో ఎవరో ఒక్కరు మీ జీవితాన్ని శాసించగలరు. ఒకడు నిరంతరం సానుకూలమైన లాభాలనిచ్చే పనులనే చేస్తాడు. మరొకడు అన్ని ప్రతికూలమైన పనుల్ని చేస్తాడు. ఈ ఇద్దరికి మనిషిలోనూ వేరు వేర్లుగా పేర్లుంటాయి. అంతే కదా మాస్టర్స్ ఇప్పుడు చెప్పుకున్న జతపదాలంతా కూడా చూసుకుంటే ఒక్కొక్కరి భావనలు వాళ్ళ ఒక వ్యక్తిత్వాలు బట్టే కదా ఉంటాయి. అంటే ఎప్పుడైతే మనము ఒక ఒక దాంతో మనం పట్టుకుంటే ఇప్పుడు ధనవంతుడినే చూసుకోండి. ధనవంతుడంటే ధనవంతుడిగా పట్టుకున్నప్పుడు వాడు ధనవంతుడు మాత్రమే పరిచయం చేసుకుంటారు. వాళ్ళతోనే స్నేహం చేస్తారు. అంతా చేస్తూ ఉంటారు. అలాంటిది అంటే పేదవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సహాయం చేస్తామని చెప్పని, అలా అంటే ఒక భావన అనేది రాదు. ఇద్దరూ ఎప్పుడు ఉంటారు మనతోనే. కానీ వాళ్ళని సరైన వాటిల్లో పట్టుకొని, సరైన ఒక భావనలు, సరైన ఒక ఆలోచనతో మాత్రమే మనం ప్రయాణం చేయాలి అని అంటున్నారు మాస్టర్స్. కొందరిలో ఈ ఇద్దరి పేర్లలో ఒకటి ఆశావాది, మరొకటి నిరాశావాది. ఇంకొందరిలో పేరు జ్ఞాని, అజ్ఞాని. మరికొందరిలో ఒకటి పేరు నమ్మకం, మరొకరి పేరు అపనమ్మకం. ఇంకొందరిలో ఉత్సాహవంతుడు, బద్ధకస్తుడు. ఇలా వందల కొద్దీ వేరు వేరు పేర్లతో వ్యక్తుల్లో మీరుంటారు. మీలోనూ ఉంటారు. మీలో ఉన్న ఆ ఇద్దరిని ఏ పేర్లతో మీరు దాగి ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారో తెలుసుకోండి. అదేగా మాస్టర్స్ ఇప్పుడు మనలో ఉండే లోటుపాటుల్ని, తప్పు ఒప్పుల్ని తెలుసుకోమంటున్నారు. అప్పుడు మాత్రమే మనము జ్ఞానం చేత సరికానిది ఏదైతే ఉంటుందో దాన్ని మనం సవరించుకోగలుగుతాం అని చెప్తున్నారు మాస్టర్స్. నీ బుద్ధి, నీ మనస్సు ఏ పని చెప్తే అదే నీ మనసు చేస్తుంది. అని చూడండి. నీ మనస్సు ఏ పని చేయమని చెప్తే అదే పనిలో నీలోని ఆ ఇద్దరు చేస్తారు. ఆ ఇద్దరి పనికిమాలు వాళ్ళు చేస్తలే నీ భవిష్యత్తు నిర్ధారిస్తుంది. చూడండి. అంటే మనసును పట్టుకొని ప్రయాణం చేస్తే అంధకారం అని అంటారు గదా! గుడ్డెద్ది చేలో పడినట్టు అని అంటారు. అంటే ఇప్పుడు అంటే చెవిటివాడి దగ్గర శంఖం ఊదినట్లే అని అంటారు. అంటే మనసును పట్టుకొని పూర్తిగా గాని మనసు మాటలు విని ప్రయాణం గాని చేస్తే మనదంతా కూడా భవిష్యత్తు అనేది నిర్ధారిస్తుంది. ఆ పనికిమాలిన చేష్టల వల్ల అని అంటున్నారు. ఈ విధంగా నీ భవిత
మొత్తం నీలోనే ఆ ఇద్దరు మాత్రం మీదే ఆధారపడి ఉంటుంది. నీవు చేయవలసిందల్లా నీలో ఆ ఇద్దరు ఏ ఏ రూపాలతో ఉన్నారో కనిపెట్టి, వాళ్ళలో ఒకరిని మార్చుకోవడమే. ఏం చెప్తున్నారంటే మాస్టర్స్, ఇప్పుడు మనలో ఇద్దరున్నారు అని అంటున్నాం కదా! ఆ ఇద్దరు ఉన్న వాళ్ళల్లో, ఆ ఇద్దరిలో ఎవరైతే సరైన వాడున్నాడో వాళ్ళతో పట్టుకొని జీవించి, ఆ సరికాని వాళ్ళు ఎవరైతే ఆ గుణగణాలు, భావనలైతే ఉన్నాయో, దాన్ని మనం తొలగించేసేసి జీవించాలి అని చెప్తున్నాడు మాస్టర్స్. జీవితాన్ని మార్చుకోవడానికి హిమాలయాలకు వెళ్లి సాధువుల యొక్క దగ్గర ఉపదేశాలు వినవలసిన అవసరం లేదు. నీ గురించిన అంతర్జ్ఞానం నీకు ఉంటే చాలు. నీవు పొందాలనుకున్న ఉన్నత విజయాలు, మనోజ్ఞమైన జీవన విధానం, ఎల్లలు లేని ఆనందం ఇవన్నీ కేవలం నీలో ఉన్న ప్రతికూలమైన వాడిని మార్చుకోవడం ద్వారానే మాత్రమే లభిస్తాయి. లేదా అనుకూలంగా ఉన్న వాడిని మాత్రమే ఉపయోగించుకోగలిగితే చాలు. నీవు కోరుకున్నది ప్రతీదీ నీకు సిద్ధిస్తూ ఉంటుంది. నీలో ఉన్న ఒకే ఒక్క దుష్టుడిని ఎలా మార్చుకోవాలి? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్నదే ఈ పుస్తక సారాంశం. అంటే ఏం చెప్తున్నారంటే మాస్టర్స్, ఎప్పుడైతే ఆ ప్రతికూల వారిని ఎప్పుడైతే మనం మార్చుకుంటామో అనుకూలం అయిపోతాయి. ప్రతికూల ఆలోచనలు కానీ, ప్రతికూల పనులకు కానీ అనుకూలించుకునేలా చేసుకోవాలి అనంటే, మనలోనే ఎవరైతే మనసు చెప్తుంటుంది ఒకటి, 2 ఇద్దరు అని అంటే ఏం లేదు మాస్టర్స్. మనసొకటి, బుద్ధొకటి. బుద్ధిని పట్టుకొని కానీ మనం చేయగలిగితే గాని, ఆ బుద్ధి అనంటే ఏం లేదు. ఒక ఆలోచనొచ్చింది. ఓకే. ఇది రైటు, ఇది తప్పు అనే ఒక ఆలోచన ద్వారా ఆ బుద్ధనేది మనకెప్పుడు పరిశీలించి చెప్తూ ఉంటుంది. దాన్ని పట్టి గాని నడిస్తే మాత్రం మనకి అసలెటువంటి సమస్యలు రావు మాస్టర్స్. మనం మనసు పట్టుకొని ప్రయాణం చేసి, ఓహ్! ఈ కర్మ ఇప్పుడు గాదు గదా అనుభవించేది. అసలు అనుభవిస్తామో లేదో జ్ఞానం మాత్రమే గదా మనం తెలుసుకుంటున్నాం అని అనుకుంటే ఖచ్చితంగా మనం అది అనుభవించి తీరాల్సిందే మాస్టర్స్. ప్రపంచంలో ప్రతి మనిషి పుట్టాక ప్రపంచ గతిని మరో కొత్త కోణానికి మరచగని మార్పు సృష్టిస్తుంది. భూమిపై మనమంతా కూడా ఒకరికొకరం కనిపించని వైర్లతో అనుసంధానించబడినాము. అంటే ఏమంటున్నారంటే, భూమి మీద మనమంతా కూడా ఒక్కొక్క వైర్‌లతో మనమంతా కూడా కనెక్ట్ అయ్యి, మనం పడ్డామంట మాస్టర్స్. అంటే మనమందరం కనెక్ట్ అయ్యున్నాం అని అంటున్నారు. ప్రతి మనిషి తమ భావాలు, ఆలోచనలు, ప్రవాహాల ద్వారా ఏదో విధంగా మిగిలిన అందరితోనూ అనుసంధానించబడ్డాడు. అంటే కనెక్ట్ అయ్యున్నారు అని. అంటే ఆలోచనల ద్వారా కానీ, లేకపోతే భావాల ద్వారా కానీ అంతే కదా మాస్టర్స్. ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికెళ్ళామనుకోండి, వాళ్ళు ఎంతసేపటి డబ్బుల గురించి చెప్తూ ఉంటారు. డబ్బు ఆలోచనలే ఉంటాయి. ఎట్లా సంపాదించాలి? ఏది చేస్తే డబ్బొస్తుంది అని అంటారు. అదే జ్ఞాని దగ్గరికి వెళ్తే నేను ఇది తెలుసుకున్న తర్వాత నేను ఇంత మారాను. ఇది మీరు ఆచరించండి అని అంటారు. అంటే మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరితో పట్ల మనం ప్రయాణిస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం మాస్టర్స్ అక్కడ. ఇలాంటి అనుసంధానం వల్ల ఒక వ్యక్తి కలిగించే ఒక మౌలికమైన మార్పు ఈ జగత్తుపై ఏదో ఒక విధంగా ప్రభావితం చూపిస్తూనే ఉంటుంది. వివేకానందుని గొప్ప బోధనలు విని ఒక వ్యక్తి పూర్తిగా తనను తాను మార్చుకొని తన ఊరి ప్రజలందరికీ కూడా ఉన్నత మార్గంలో నడిపించడం మొదలవుతాడు. వివేకానందుల వారి ఒక వ్యక్తిత్వాన్ని అతని ద్వారా ఒక ఊరికి ప్రభావితం చేయడం ద్వారా ఎంతో మందిలోనూ మార్పును సృష్టించాడు. అంతే కదా మాస్టర్స్. వివేకానందుని మనమే తీసుకోండి. వివేకానందుడిని పక్కన పెడితే పత్రిసారి తెలుసుకున్నాము. పత్రిసారి అందించిన జ్ఞాన మార్గం, ఈ ధ్యాన మార్గాన్ని అందుకున్నాం. శ్వాస మీద ధ్యాస పెట్టి రోజు ధ్యానం చేస్తూ ఉన్నాము. పుస్తక పఠనం అన్నారు, స్వాధ్యాయం అన్నారు, పిరమిడ్స్ అన్నారు, శాకాహార ర్యాలీలన్నారు. ఆయన అందించిన జ్ఞానాన్ని పట్టుకొని మనం ఎంత గొప్పగా ఎదుగుతూ ఉన్నాం మాస్టర్స్. అది ప్రతీదీ తూచా తప్పకుండా మన వంతు ఎంత చేయగలుగుతామో సేవ పరంగా కానీ, మన ఒక జ్ఞానం పరంగా కానీ పంచుతూ చాలా చక్కగా ఆత్మ పురోగతి చేస్తూ ఉన్నాం కదా! అదే చెప్తున్నారు. మనలో వచ్చే మార్పే కదా! మొత్తం జీవితమంతా కూడా మారుతోంది. ఎంతో మంది జీవితాల్ని మారుస్తాం. ఎంతో మంది జీవితాలు మారితే ఆ ఊరే మారిపోతుంది. అంటే ఆయన ఈ ప్రపంచంలో ఒక గొప్ప మార్పునకు నిరంతరం కారణమవుతూనే ఉంటాడు. అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు పత్రి సార్ వల్ల ఎంతో మంది మారారంటే, ఆయన వల్ల ఎంతమంది మారారు అనంటే, ఆ మార్పనేదొచ్చింది అనంటే ఆ వ్యక్తి వల్లే కదా! సో, అలాగ చెప్తూ ఉన్నారనమాట. అతని సందేశాలు శాశ్వతంగా ఈ ప్రపంచ గతిని ఉన్నత దిశగా నడిపిస్తూనే ఉంటాయి. అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు మనకి పత్రిసారివి ఆడియో బుక్స్ ఉన్నాయి. బుక్స్‌గా రాసున్నారు. ఆడియోస్ ఉన్నాయి. ఇవంతా ఇప్పుడు యూట్యూబ్‌లో పెట్టున్నారు. పీఎంసీ ఛానెల్‌లో ఆయన చెప్పినవంతా కూడా ఎందుకు పెడుతున్నారు? ఛానెల్‌గా ఎందుకుంది ఇదంతానంటే, మనము ఎప్పుడు మనసు మీద ప్రభావితం పడిపోయి, ఎక్కడ మనం పక్కదారి పట్టేస్తామో, ఎప్పుడు అవి వింటూ మనకు కుదిరినప్పుడల్లా కూడా మనసుని ఎప్పటికప్పుడు పక్కదోవ పట్టిచ్చేసామనుకోండి, మనకు ఆత్మ సాక్షాత్కారం ఖచ్చితంగా మనం పొందగలుగుతాం మాస్టర్స్. మహాత్మా గాంధీ పుట్టాక భారతావనిలో ఒక ప్రతిమార్పును సృష్టించింది. ఆయన తన చర్యల ద్వారా కలిగించిన మార్పు భారతదేశ భావిత్వాన్ని
మార్చివేసింది. అంతే కదా! అసలు స్వాతంత్రాన్ని తీసుకొనొచ్చింది ఆయనే అని చెప్పని, గాంధీ జయంతిని జరుపుకుంటున్నాము. నోట్ల పైనంతా గూడా గాంధీ గారిదే గదా! మనం వేసున్నాము సింబల్‌గా. ఆయనదే గదా! గుర్తు వేసుకొనున్నాము. స్వాతంత్రానంతరం బానిసత్వం అనే ఒక నిమ్న స్థాయి జీవన విధానం నుండి ప్రజలంతా స్వాతంత్రంగా, స్వేచ్ఛగా నవభారతాన్ని నిర్మించగలిగేలా ఒక గొప్ప మార్పుని ఆయన సృష్టించాడు. అంతే కదా! అసలు స్వాతంత్రం వచ్చింది ఆయన వల్లే అని అంటారు కదా! ఒకవేళ మనం బ్రిటిష్ వారికి ఇంకా బానిసలుగానే ఉండి ఉంటే, ఈనాడు భారతదేశ గతి, గమనం, భవిష్యత్తు మరోలా ఉండేది. అంతే కదా మాస్టర్స్? మనము ఇంకా బ్రిటిషర్‌లకు గాని బానిసతులుగా ఉంటే మనం ఇప్పుడు ఇలా ఉండం గదా! మనకు స్వేచ్ఛ అనేది కరువైపోయింది. స్వేచ్ఛ అనేది తెలిసేది కాదసలు మనకి. థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఒక గొప్ప శాస్త్రవేత్తడు పుట్టి, పెరిగి బల్బు అనే ఒక వస్తువును కనిపెట్టడం ద్వారా ఆయన ఈ చీకటి ప్రపంచం వెలుగుతో నిండగలిగిన పెనుమార్పును సృష్టించాడు. అంతే కదా మాస్టర్స్ థామస్ ఆల్వా ఎడిసన్ చదువుకునేటప్పుడు అక్కడ ఏమైతుంది స్కూల్లో పంపిస్తారు వాళ్ళ మదర్. పంపించినప్పుడు ఆవిడకి లెటర్ రాసి పంపిస్తారనమాట. "నీ పిల్లవాడు మా యొక్క స్కూల్లో చదువుకునే దానికి అర్హత లేదు. తను అసలు దేనికి పనికిరాడు" అని చెప్పని లెటర్ రాసి పంపిస్తారనమాట. పంపిస్తే ఆయన ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ తల్లికి చూపిస్తారు. "ఏముంది మా దీంట్లో" అని చెప్పనంటే, "నీ అంత గొప్ప తెలివిగల్లవాడు ఎక్కడా లేడు. నీ యొక్క తెలివితేటలకు ఆ స్కూల్ అనేది పనికిరాదు" అని చెప్తుందనమాట. అదే ఆ తల్లి "నువ్వు దేనికి పనికిరావురా స్కూల్ అనేది. స్కూల్‌లో కూడా నిన్ను జాయిన్ చేసుకోవద్దని అంటున్నారు. వాళ్ళు నిన్ను పంపించేయాలని అంటున్నారు. నువ్వు అక్కడ చదువుకోలేవంట. నీకు అర్హత లేదు" అని చెప్పని ఆ లెటర్‌లో ఆ స్కూల్‌లో వాళ్ళు ఏదైతే పొందుపరిచారో అదే గాని చదువునుంటే ఆయన తన గురించి తాను తెలుసుకొని ఇంత గొప్ప బల్బుననేది మనం చూడగలుగుతాం అసలు ఒక ప్రయోగం అనేది చేయగలుగుతాడా ఆయన? లేదు కదా! ఆ తల్లి చూడండి ఎంత ప్రోత్సాహం అందించిందో దాన్ని బట్టే గదా! ఇప్పుడు ఆయన అంత శక్తివంతులుగా తయారయ్యి నేనేదైనా చేయగలుగుతాను. అంటే నా తెలివితేటలకి స్కూల్ అనేది ఆ స్కూలు పనికి రాదా అని చెప్పన్నట్లుగా అనుకోని ఆయన చూడండి ఎంత గొప్పగా తయారయ్యాడో. ఎన్ని సార్లు మళ్ళా ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయినా ఆయన విరమించుకోలేదండి. చేస్తూనే సక్సెస్ అయ్యేంత వరకు అదే చూడండి. మనం ఎప్పుడైతే మనం ప్రయోగం చేస్తామో, లక్ష్యం అనేది ఉందో, గురి పెడితే గనక ఖచ్చితంగా సక్సెస్ మనదే. ప్రయత్నం అనేది ఉందా, మనకు సక్సెస్ అనేది ఖచ్చితంగా మనదే మాస్టర్స్. బల్బుని కనిపెట్టిన వాడిని నాటి నుంచి మనుషులు జీవన విధానం పురోగతి వైపు ఒక కొత్త మార్గంలోకి మార్చబడింది. బుద్ధుడు, యేసుక్రీస్తుడు, వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి ఇలాంటి మహనీయుల పుట్టుక వలన ఈ ప్రపంచం ప్రతిసారి ఒక గొప్ప మార్పుతో నవశకాన్ని ప్రారంభిస్తూనే ఉంటుంది. ఒక జ్ఞాని నుండి అజ్ఞాని వరకు, ధనవంతుడి నుంచి కటిక పేదవాడి వరకు, గొప్పవాడి నుంచి నేరస్తుడి వరకు ఎలాంటి మనిషైనా సరే తన చుట్టూ ఉన్న సమాజం పైనో, ఈ దేశం పైనో, లేక ఈ ప్రపంచం పైనో ఖచ్చితంగా తన చర్యల ద్వారా, నడవడిక ద్వారా ఏదో ఒక మార్పుని కలిగిస్తూనే ఉంటాడు. అంతే కదా మాస్టర్స్ అంటే? అందుకే అంటారు. మనం ఒక పుట్టుక అనేది ఎలా ఉండాలి అనంటే, మన ఒక శరీరం విడిచిపెట్టిన తర్వాత, శరీరం అనేది కూడా అంత గొప్పగా అంటే చెప్పుకోవాలంటే మాస్టర్స్ అంటే శరీరం ఏం మాట్లాడదులెండి మనం తొలగిపోతే అంటే అబ్బా! నేనెంత గొప్పగా బతికాను అని చెప్పనేది మన నుంచే మనం అది ఒక ఆలోచన అనేది మనలోనే రావాలి మాస్టర్స్. అంత గొప్పగా బతకాలనమాట. 'ఆ నలుగురు' సినిమాని చూసాం కదా మాస్టర్స్ మనమందరం కూడా. అంటే ఎలా బతికాడు అని అనేది చూసుకొని ఆయన ఎంతో చేస్తుంటారు. కానీ అక్కడ చూడండి మనుషులెలా ఉన్నారో. వాళ్ళ గురించి వదిలేసేసినా మనం మార్పు అనేది ఎవరినో మార్చేదానికి రాలేదు మాస్టర్స్. మనం మార్పనేది మన చేతుల్లో ఉంది. మనం మారితే మొత్తం మారిపోతుంది అనే ఒక ఆలోచన మనం పెట్టుకుంటే, మన మార్పు మీద మనం ఫోకస్ చేయాలి తప్ప, సొసైటీ గురించి, రాజకీయం గురించి, పక్కన వాళ్ళ గురించి, ఇరుగు పొరుగు వాళ్ళ గురించి అదంతా కూడా మనకవసరం లేదు మాస్టర్స్. 'సచిన్ టెండూల్కర్' అనే ఒక గొప్ప ఆటగాడి వల్ల మన భారతదేశ క్రికెట్ రంగం ఒక కొత్త శకాన్ని ఆరంభించింది. అంతే కదా! అసలు 'సచిన్ టెండూల్కర్' ఒక శకాన్ని మనం సృష్టించాడనే చెప్పుకోవాలి కదా! అంటే అసలు అప్పటి వరకు క్రికెట్ అనేది ఏం తెలీదు, ఏం లేదు. కానీ ఆయనొచ్చిన తర్వాత ఎంత చక్కగా మనకి ఎంత పేరు ప్రతిష్టలొచ్చాయి. అసలు అబ్బాయి అనంటేనే చూడండి అసలిప్పుడు బ్యాట్ పట్టుకోకుండా ఉండే మగవాళ్ళున్నారా అండి పిల్లలు? ఇప్పుడు క్రికెట్, క్రికెట్, క్రికెట్ అంత ఫేమస్ అయిపోయారన్నమాట. మార్క్ జుగర్బర్గ్ అనే వ్యక్తి ఫేస్‌బుక్ అనే సాంఘిక ప్రచార సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం ద్వారా ప్రజల బాంధవ్యాలు కొత్త దిశ వైపుకు మారాయి. ఈ విధంగా ఒక మనిషి యొక్క జీవితం అతని కుటుంబం లేదా సమాజానికి లేదా దేశానికి కొన్నిసార్లు యావత్ ప్రపంచానికి కూడా కొత్త మార్పుకు గురి చేస్తూ ఉంటుంది. ఒక నిరక్షరాస్యుల ఇంట పుట్టిన గొప్ప విద్యావంతుని కారణంగా ఆ కుటుంబం ఒక కొత్త జీవన విధానానికి మార్పు చెందుతూ ఉంటుంది. వ్యసనపరుడైన ఒక పుత్రుడికి జీవన విధానం వలన ఒక పరువు గల్ల కుటుంబం అధోగతి పాలయ్యే దిశకు మారి చెందుతుంది.
ఏది ఏమైనా మన జీవన విధానం ఈ ప్రపంచం ఒక మార్పును సృష్టిస్తుందన్న నిజం తెలిసిన తరువాత, నీవు ఎలాంటి మార్పు నుంచి తెలుసుకోగలుగుతావో, కలిగించుకోగలుగుతావో ఆలోచించుకో అని అంటున్నారు. అంటే ఇంత గొప్పగా మార్క్ జూగన్‌బర్గ్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్ ద్వారా అంటే ఒకరొకరు చాట్ చేసుకునే దానికైనా, తర్వాత ఇంకే మెసేజ్ అందుబాటులో చేసుకోవాలనుకున్న ఉద్యోగ అవకాశాలకు కావచ్చు, ఎక్కడైనా ఎవరికైనా బాలేదు అనంటే సహాయంగా కావచ్చు, అట్లా అంటే యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా మాస్టర్స్. అంటే అంత చక్కగా ఆయన మనుషుల మధ్య ఒక సంబంధ బాంధవ్యాల కోసంగా అది కనిపెట్టి అంత చేశారు కదా! సాఫ్ట్‌వేర్‌ని కనిపెట్టి. అలాగా ఆయన చెప్తున్నారు. ఇంతమంది మహనీయులంతా గూడా జన్మ తీసుకొనొచ్చారు కదా! వాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒక మేలు చేసి అంత గొప్పగా సొసైటీలో సహాయంగా చేశారు. నువ్విప్పుడు ఆలోచించుకో నువ్వెంత గొప్పగా బతకగలుగుతావో, నీ ఆలోచనలెలా ఉన్నాయో తెలుసుకో. దాన్ని బట్టి నువ్వు జీవించు అని అంటున్నారు. నీవు సృష్టించే మార్పు శాశ్వతంగా నిలిచిపోగలగా మనోహన్ మనోహ్నమైన లేదా ప్రాపంచాన్ని పెద్ద ప్రభావితం చేయలేని మార్పులా ఉండేలా నిర్ణయించుకో అని చెప్తున్నారు. ప్రియ మిత్రులారా, మీ జీవన విధానం మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఒక గొప్ప మార్పును సృష్టించాలనే ఆశయం మీకుండొచ్చు. అలాంటప్పుడు ముందుగా ఆ మార్పులో మీ లోపలే జరగాలి. అంటే చెప్తున్నా చూడండి. ఒక ముందు ఒక ప్రపంచంలో ఏదైనా మార్పు తీసుకొని రావాలి, దేశంలో మార్పు తీసుకొని రావాలి, వాళ్ళలో మార్పు తేవాలి, వీళ్ళలో మార్పు తేవాలి అని మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళకన్నా కూడా ముందు మనము మన లోపలే మార్పు చేసుకోవాలి. ఆ మార్పు జరిగితే తప్ప, ఆ మార్పు వల్ల అవతల వాళ్ళు మారాలి అని అనుకోవాలి అని అంటున్నారు. మీ అంతర్కాలంలో మీరు కలుగు చేసుకునే మహత్తరమైన మార్పే ఈ ప్రపంచంపై ప్రతిబింబించగలదు. మీలో మీరు చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఒక సత్ప్రవర్తనను, గొప్ప వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటారు. చూడండి. జీవితాలను ఉన్నత మార్గం వైపుకి మరలించగలరు. కెమెరాలో ఉన్న ఫోటోను ఫిల్మ్‌పై బొమ్మ ఎలా చిత్రీకరించబడుతుందో, అదే విధంగా పెద్ద తెరపై కూడా అలానే ప్రతిబింబాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. అదే విధంగా నీలోని వ్యక్తిత్వం ఎలా ఉండాలో అలాంటి మార్పు ఈ ప్రపంచానిపై సంభవిస్తూ ఉంటుంది. అనుకోకుండా ఈ భూమి మీదకు వచ్చి నీవు కేవలం ఒక్కంటనే ఒకసారే ఉన్నతమైన జీవించగలిగే అవకాశం కలిగి ఉంటావనే సత్యాన్ని అహర్నిశలు గ్రహించుకొని నడుచుకో. ఇంతకి ఇంతటి బృహత్తరమైన, అమూల్యమైన జీవితాన్ని ఉన్నత మార్గదర్శకాలతో అత్యుత్తమమైన శిఖరాల వైపుకు ఈ సమాజాన్ని లేదా ఈ ప్రపంచాన్ని నడిపించాలనే ఉన్నత సంకల్పాన్ని కలిగి ఉండు. చూడండి. మనము ముందు మనం సత్ప్రవర్తనతో బాగుపరుచుకొని, మనకు ముందు మనకు మనం ఉపయోగపడిగితే, ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడిగితే, తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి ఉపయోగపడితే, తర్వాత సొసైటీ నుంచి జిల్లా, జిల్లా నుంచి చూసుకోండి ఇంకంతా ఇంక పరుగో పరుగు అని ప్రపంచంలో మొత్తం కూడా మార్పనేది మన దగ్గర నుంచే రావాలి అని అంటున్నారు మాస్టర్. రాష్ట్రం తర్వాత దేశం. నీవు నిన్ను మార్చుకోవడం ద్వారా అత్యున్నతమైన విజయాలను పొంది, అసంతృప్తికరమైన, ఆనందకరమైన జీవనంతో పాటు నీవు నిర్మించిన సరికొత్త మార్గంపై నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మళ్లించి, ఒక కొత్త మార్పునకు, మహోదయానికి శ్రీకారం చుట్టే సంకల్పాన్ని నిత్యం కలిగి ఉండు అనంటున్నారు. అంటే మనం ఎప్పుడూ మనకు ఉపయోగపడి, అవతల వాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా మనం జీవించాలి అనంటున్నారు మాస్టర్స్. క్రైస్తవ మతం లేని ప్రపంచాన్ని ఊహిస్తే ఎలా ఉంటుంది? అంతే గదా మాస్టర్స్. జీసస్ పుట్టడం వల్లే కదా క్రైస్తవ మతం వచ్చింది. ఆ క్రైస్తవ మతాన్ని మళ్ళా ఆయన లేకపోతే అది లేదనే కదా! బుద్ధుడు లేని ప్రపంచం గతి ఎలా ఉంటుందో ఊహించండి. బహుశా పూర్తి భిన్నత్వంలో ఉండేది. ఇలా ఇదివరకు ఎందరో మహనీయులు, విజేతలు తమ ఆలోచనలు, ఆశయాలు చేతల ద్వారా ఈ జగత్తు ఉన్నతి దిశగా నడిపించారు. మైక్రోసాఫ్ట్ అనే సంస్థ లేకుండా ఉంటే కంప్యూటర్ రంగం యొక్క భవిష్యత్తు మరోలా ఉండొచ్చు. అంతే కదా మాస్టర్స్. మైక్రోసాఫ్ట్ వల్ల లేకపోతే ఎంఎస్ ఆఫీస్ అవంతా అవే కదా! ప్యాకేజ్ లాగా మనం యూజ్ చేస్తున్నాము. టీమ్స్ ఉంది. ఇదంతానంటే ఇప్పుడు అదంతా దాని వల్లే కదా మాస్టర్స్. అంటే లేకపోతే ప్రపంచం అనేది ఇంకోలాగా ఉండేది అని అంటున్నారు. అలానే నీ ఆలోచనలు, నీ చేతలు, నీ విజయాలు లేని ఈ ప్రపంచం ఆ లోటును ఖచ్చితంగా తెలుసుకునేలా నీ జీవితం కొనసాగించాలి. నీ వ్యక్తిత్వాన్ని, నీ జీవితాన్ని గొప్పగా మార్చుకోవడం ద్వారా ఈ ప్రపంచం కాకపోయినా కనీసం నీ కుటుంబంలోని తర్వాత తరం నీకు చూపించిన ఉన్నతమైన మార్గంలో నడవగలిగేలా ఉంటే చాలు. అంతే కదా మాస్టర్స్ నేను ఇందాక చెప్పినట్లుగా. ముందు ప్రపంచం వరకు, దేశం వరకు, ఆ తర్వాత రాష్ట్రం వరకు అదంతా పోయేదానికంటే, మనలో ఉండే మార్పు చూసి ఇంట్లో వాళ్ళు గాని, నెక్స్ట్ మన తరం కానీ, లేకపోతే తర్వాత తరం కానీ, అలా బతకాలి, గొప్పగా ఉన్నారు అని చెప్పని చెప్పుకోగలిగేలాగా మనం జీవించగలిగితే ఈ జన్మలో అదే చాలని అంటున్నారు మాస్టర్స్. ప్రపంచంలో ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా తనను తాను ఉన్నతంగా మార్చుకోగలిగితే ప్రపంచం మొత్తం ఉన్నతంగా మార్పు చెందుతుంది అంతే.
ఎందుకంటే అందరూ ప్రపంచంలో ఎవరు తప్పుగా లేరు కదా మాస్టర్స్. అంతా కూడా ఉన్నతమైన వాళ్ళే. కానీ సరికాని ఒక ఆలోచనల వల్ల సరికాని ఒక కర్మల్ని చేస్తూ ఉన్నారు. అక్కడ గాని మనం సరి చేసుకోగలిగితే కానీ అసలు జీవితం అంతా, ప్రపంచం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని అంటున్నారు. ఇలా నిన్ను నువ్వు మార్చుకోవడంలో ఉన్నది, నీవు సృష్టించగలిగే మార్పు విలువ ఎంతో, నీ జీవితాన్ని మహత్తరమైన మార్పుగలిగే అవకాశాలన్నీ మాత్రమే నీకు ఉంటుంది. మరెవరి మరెవరో ఆ బాధ్యతను తీసుకోరు. గడియారం లోపల భాగంలో చూస్తే వందల కొద్దీ చిన్న చిన్న చక్రాలు కనిపిస్తాయి. ఆ చక్రాలన్నిటిలో మీరు ఉన్న చెడుగణాలనుకుంటే, ఆ చక్రాలను కదిలించడానికి ఒక చిన్న చక్రం ఉంటుంది. దానిని కీ అంటారు. చూడండి మాస్టర్స్ ఎంత బాగా రాసారసలు బుక్కు చూడండి ఎంత బాగా. మన ఒక భావాలు, మన ఒక ఆలోచనల గురించి ఎంత బాగా చెప్తున్నారో ప్రతి దాన్ని పోల్చి. ఆ కీని ఎలా తిప్పితే మిగిలిన చిన్న పెద్ద చక్రాలు అలానే తిరుగుతాయి. అలానే మీలో ఉన్న ఆ చెడు గుణాలను కదిలించి ఉన్నతమైన మార్పు కలిగించగలే కీని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఆ కీ లాగే మనలో కూడా ఉంటుంది. దాన్ని గాని పట్టుకుంటే మనము అద్భుతంగా జీవించగలుగుతాం. చెడు గుణాలు ఏవైతే ఉందో దాన్ని పారదోలేసేసి గొప్ప ఉన్నతమైన గుణాలను పట్టుకొని జీవించగలుగుతాము అని చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ. కేవలం కీ లాంటిది ఆ గుణాన్ని పరివర్తన చేసుకోవడం ద్వారా మిగిలిన అన్ని గుణాలు బృహత్తరమైన మార్పును చెందడం మీరు గమనిస్తారు. ఒక మూలాధారమైన మార్పు మీలోని మిగిలిన చెడు గుణాలను వాటంతట అవే మార్చబడేలాగా పనిచేయగలదు. మీలో ఇంత గొప్ప మార్పును కలిగించగల కీని మీరు గుర్తించగలిగితే చాలు. అదే అంతే. అంతే అంట మాస్టర్స్. అత పాత కాలంలో ఉన్న మన జీవితాలను మనోన్నతమైన శిఖరాలపైకి చేర్చగలిగే సి శిఖరాలపైకి చేర్చాలన్న కోరికను కనుక మీకు ఉంటే, మీరు మొట్టమొదట తెలుసుకోవాల్సిన ఒక మార్మిక సత్యం ఉంది. అదేమిటంటే, నీలో ఉన్న ఆ ఇద్దరిని గురించి నువ్వు తెలుసుకోవడమే. ఎవరా ఇద్దరు? నాలో ఎక్కడున్నారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ పుస్తకం. ఇంత చక్కగా చెప్తున్నారు చూడండి మాస్టర్స్. ఎంత గొప్పగా అసలు చాలా చక్కగా రాసున్నారు మాస్టర్స్ బుక్ అంతా కూడాను. ఈరోజు మనము ఇంకొక 2 పేజెస్ ఉన్నాయి మాస్టర్స్. ఇది కంప్లీట్ చేసేసుకుందాము. ఈ పుస్తక నిధిలో అతి విలువైన వజ్రాలున్నాయి. వాటిలో వాటిని మీరు తెలుసుకోగలిగితే మీ జీవితాలన్నీ కూడా సమృద్ధిగా సంపద, సంతృప్తి, ఆరోగ్యం, ఆనందాలు వచ్చి వాలుతాయి. మీ జీవితాన్ని సంపూర్తిగాను మహోన్నతంగాను మార్చుకోవడానికి ఈ పుస్తకం నిజమైన మార్గదర్శకంగా మీకు ఉపకరిస్తుంది. అంటే మనం ఎలా మార్చుకుంటే ఏమైతుంది అనే దాని కోసమే అంట మాస్టర్స్ ఈ బుక్ అంతా. రోజుకో జన్మ. ఇప్పుడు ఇంకో 2 పేజీలున్నాయి మాస్టర్స్ అంతే. సృష్టిలో ప్రాణుల్లో కల్లా మానవ జన్మ అత్యంత మహ మహిమాన్వితమైనది. మానవ జన్మ అనేది ప్రతి మనిషికి అరుదుగా వచ్చే పరమాద్భుత అవకాశం అంట మాస్టర్స్. అంటే ఈ విషయం అందరికీ తెలిసి కూడా ఎందరో తమ జీవితాలకు సార్థక వైపుకి మరలించలేకపోతున్నారు. ప్రపంచంలో ఉన్న 64 కళలను నేర్పించడానికి మనకు రకరకాల విశ్వవిద్యాలయాలు, శిక్షణ శిబిరాలు ఉన్నాయి. కానీ జీవితమును జీవించడం అనే మహా అద్భుతమైన కళలను నేర్పించడానికి ఎటువంటి శిక్షణాలయాలు లేవు. చూడండి. అంటే ఎలాంటి విద్యావంతులుగా కావాలి అని అనుకున్నా, వాటికి తగ్గట్టుగా మనకు శిక్షణనిచ్చే శిబిరాలు కానీ, విద్యాలయాలన్నీ ఉన్నాయి. కానీ అసలు మనము జీవితం అనేది ఎలా జీవించాలి అనే ఆ జ్ఞానాన్ని బోధించేదానికి ఇక్కడ ఎటువంటి శిక్షణాలయాలు లేవు అని అంటున్నారు. ఎందుకంటే జీవితం ఎందరో ఉదాహరణలతో నేర్పించే పాఠం కాదు నేర్చుకోవడానికి. ఒక మనిషి జీవితంలో ప్రతి ఒక్క రోజు సరికొత్త నూతన అధ్యాయమే. అంతే కదా మాస్టర్స్. ప్రతిరోజు మనిషికి న్యూ చాప్టరే కదా లైఫ్ అనేది. ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలీదు. ఈ రోజు ఏం జరుగుతుందో తెలీదు. మనమే ఉంటామో లేదో తెలీదు. ఎలాంటి అవకాశాలొస్తాయో తెలీదు. ఎలాంటి నష్టాలొస్తాయో తెలీదు. ఎలాంటి కర్మలు ఎదురయ్యి బాధపడతామో తెలీదు. అసలు మన ప్రతిరోజు ఒక తెల్లని కాగితమే మన జీవితం అసలు. తెలీదు కదా మనకి. ఎందుకంటే మనము శరీరంతో ఉన్నాము. ఆత్మవై ప్రయాణం చేస్తే గాని మనకన్ని థర్డ్ ఐతో అన్నీ తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్క జీవితము ఒక సరికొత్త పుస్తకమే అంట మాస్టర్స్. ఎవరి జీవితము మరొక జీవితంలా ఉండబోదు. ఎందుకంటే ఒకరిలాగా ఇంకోరిలాగా కర్మలు చేస్తున్నారు కదా! ఎక్కడక్కడ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జీవితం అనేది మార్పు అవుతూ ఉంటుంది మాస్టర్స్. ప్రతి పుస్తకము మరొక పుస్తకంలా ఉండదు. అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు ఈ బుక్కే ఇంతకు ముందు రాసిన బుక్కుల్లాగా ఉందా? లేదు. ఎక్కడికక్కడ వాళ్ళ ఒక అవగాహన స్థితి, వాళ్ళ ఒక స్థితిగతి పట్టి ఆ చక్కటి విశ్లేషణతో ఆ జ్ఞానాన్ని పొందవరుస్తూ ఉంటారు. వాళ్ళ ఒక అవగాహనే మొత్తం అంతా కూడా. ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. మనం ప్రతి రోజును, ప్రతి నిమిషాన్ని అరుదైన అనుభూతులను ఆస్వాదించడానికి వచ్చాము. అంతే కదా మాస్టర్స్. మనం ఆనందంగా బతికేదానికే వచ్చాము. మనం జీవించాలే కానీ ప్రతి నిమిషము ఒక సరికొత్త అనుభవాన్ని చవి చూడవచ్చు. చూడండి ఏం చెప్తున్నారు.
మనం అసలు అంటే ప్రతి క్షణం కూడా సరికొత్త అనుభవాన్ని చవిచూడొచ్చు. ఎలా అంటే ప్రతి క్షణాల్లో మనం జీవించాలి. గతంలో కానీ, భవిష్యత్తులో గాని మనం జీవించగలిగితే ఈ యొక్క మాధుర్యాన్ని ఆ క్షణంలో మనం అనుభూతి చెందలేం మాస్టర్స్. మీ ఒక్కరోజు జీవితాన్ని ఒక నాటకం లేదా ఒక సినిమా అని భావించుకుంటే, ఈ చలనచిత్రంలో ప్రతి సన్నివేశం ఎన్నో మలుపులతోనూ, ఎన్నో గెలుపు ఓటములతోనూ నిండి ఉంటుంది. ఒక చలనచిత్రానికి జనరంజకంగాను, అబ్బురపరిచే కథలోను తెరకించడానికి దర్శకుడు ఎంతగానో కృషి చేస్తూ ఉంటాడు. ప్రతి సన్నివేశాన్ని కలసిగలగ అనుభవాలతో, ఉత్సాహతంతో, ఉల్లాసాలతో మేళవించి గొప్ప దృశ్య కావ్యంలా మారుస్తాడు. అంతే కదా! ఇప్పుడు రైటర్ స్టోరీ రాసుకొనొచ్చినప్పుడు దర్శకుడు ఏం చేస్తాడు? దాన్ని డైరెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు కథ అనేది రసవత్తరంగా ఆ డైలాగ్‌లవంతా కూడా ఉన్నప్పుడు వాటిని ఎట్లా ఏం చేయాలి? ఎలా చేయాలి? అని చెప్పని చాలా ఆయన అనుభూతిని జోడించి దర్శకుడుగా ఉండే అనుభూతిని జోడించి తీస్తాడనమాట అక్కడ. ఇకపై మీరు మీ జీవితం అనే చలనచిత్రానికి దర్శకులు. చూడండి ఎంత చెప్పారో చూడండి మాస్టర్. ఒకే ఒక డైలాగ్ లాస్ట్‌లో. అంటే ఏం చెప్పారు? మనం కూడా మన యొక్క సినిమాకి మనమే కర్త, కర్మ, క్రియ. అంటే మనమే సృష్టికర్తలం అని చెప్పకనే చెప్పారనమాట. చూడండి మళ్ళీ చెప్తాను చూడండి మాస్టర్స్. ఇకపై మీరు మీ జీవితం అనే చలనచిత్రానికి దర్శకులు, కథానాయకులుగా ఉండండి. ప్రతిరోజు మీ చలనచిత్రంలోకి గమ్మత్తైన దృశ్యాలు తెరకెక్కించండి. ఒక క్షణం కూడా విసుగు, చిరాకు లేని కథనాన్ని ఆవిష్కరించండి. ప్రతి సన్నివేశాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోండి. ప్రతి రోజును ఓ అద్భుతమైన చలనచిత్రంగా, ఓ అపురూపమైన దృశ్య కావ్యంలాగా నిర్మించండి. కానీ ఈరోజు మీ చలనచిత్రంలో ఉన్నట్లు రేపటి చలనచిత్రం ఉండకూడదు. అంటే ఈ రోజు ఏదైతే తప్పు చేశామో, ఈ రోజు ఏదైతే సరికాకుండా ఎట్లయితే జీవించామో అది మళ్ళా క్యారీ ఫార్వర్డ్ చేసుకొని మనం మళ్ళా రీప్లే చేసుకోకూడదంట మాస్టర్స్. ఆ జ్ఞానంతో మనకు రైట్ ఏంటి, ఒప్పేంటి అనేది తెలుసుకున్నప్పుడు, ఒప్పు, తప్పు తెలుసుకున్నప్పుడు దాన్ని సరి చేసుకొని అది ఎప్పటికప్పుడు అంటూ ఉంటారు గదా! చాలా మంది కూడా మహాత్ములు. మనిషి అనేవాడు ఒక గొప్ప యోగిగా ఎప్పుడవుతాడు అనంటే, ప్రతి క్షణం చావాలి, ప్రతి క్షణం పుట్టాలి. అంటే మన లోపల ఉండే సరికాని గుణాలు అనేవి ఎప్పుడు చచ్చిపోవాలి. ఆ సరైన గుణాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు ఇంకా రూపు మార్పుచ్చుకొని ఇంకా గొప్పగా, అద్భుతంగా జీవించేలా చేసుకోవాలి మాస్టర్స్. ఈరోజు మీ చలనచిత్రం ఉన్నట్లుగా రేపటి చలనచిత్రం ఉండకూడదు. రోజుకో కొత్త కథ, రోజుకో కొత్త అనుభూతి, రోజుకో కొత్త సంచనాలతో మీ జీవిత విలువైన దృశ్య కావ్యాల్లా మార్చుకోండి. ఓ మనిషి రోజుని 24 గంటల సమయాన్ని సంతృప్తిగా, లాభదాయకంగా జీవించడం నేర్చుకోవడం జీవిత కళ అంటారు. అంటే చూడండి, మీ ప్రతిరోజుని మీ సరికొత్త జన్మల మీ సరికొత్త జన్మలా మీరు భావించుకోగలిగితే, మీరు ఆ పనిని సులభంగా చేయగలరు. మీరు మీ రోజుకో జన్మలా ఇది భావించండి. ఉదయం జననం, రాత్రికి నిర్వాణం. అంటే చూడండి అదే జెప్పారు. ఉదయం పుట్టాలంట, రాత్రి చచ్చిపోవాలన్నమాట. అంటే ఇంక మళ్ళా రేపటికి ఈ రోజువేవైతే ఉన్నాయో మళ్ళా మోసుకొని పోగూడదు. అంతే అక్కడికక్కడ క్షణం, ఆ క్షణంలో చిత్తం అంటారు గదా! మాస్టర్ చిత్తం మాయం అంటారు. అంటే ఆలోచన అనేది ఆ రోజులో ఉండే అనుభూతులు తెలుసుకొని ఏదైనా గొడవుందా అది క్యారీ ఫార్వర్డ్ చేసుకొని పక్క రోజుకంతా చేసుకోకుండా, ఆ క్షణం అయిందా, కొట్టుకున్నాం ఎంతైనా అరుచుకున్నామా అక్కడ ఆ క్షణం అంతే అయిపోవాలి అంతే. ఈ చావు పుట్టుకల మధ్యన ఉన్న విలువైన సమయాన్ని సంపూర్ణంగా జీవించండి. ఇంతటి గొప్ప కాలాన్ని వ్యర్థంగా ఆవిరి చేసుకోకండి. చూడండి ఏం చెప్తున్నారు. కాలం అనేది చాలా విలువైనది. ఈ జీవనం, మరణం కన్నా మధ్యలో ఏదైతే ఉందో ఆ జీవనం అనేది చాలా గొప్పగా మనం ఆవిర్భావం చేసుకోవాలి అని అంటున్నారు. మనం ప్రతి నిమిషాన్ని సంపూర్ణంగా జీవించడానికే వచ్చామని స్పృహ కలిగి ఉండండి. పుట్టిన బిడ్డను పొత్తిల్లెత్తుకొని తండ్రి ఆ బిడ్డను చూసి ఎంత మధురానుభూతిని పొందుతూ తన్మయత్వం చెందుతాడో, అలాగే మీకోసం జన్మించిన మరో రోజును కూడా చూసి అలాంటి ఒక అనుభూతినే పొందాలి అని అంటున్నారు. ప్రతిరోజు మీ చంటి బిడ్డగా జీవించి జాగ్రత్తగాను, ప్రేమతోను పెంచి పోషించండి. మనకు ప్రతిదినం ఒక కొత్త జన్మ. చూడండి ఒక్కరోజు గూడా ప్రతి క్షణం పుట్టాలి, చావాలి అనే దానికి నిదర్శనం చూడండి. మనకు ప్రతి దినం అనేది ఒక కొత్త జన్మంట మాస్టర్స్. ఈ 24 గంటలు జన్మకాలంలో మనం గ్రహించగలిగినంత సమృద్ధిని ఈ ప్రకృతి నుండి గ్రహిద్దాం. అంటే ఎంత జ్ఞానం అనేది మనం తెలుసుకొని గొప్పగా జీవించగలుగుతామో, అంత సహకారాలు మనం అందించుకుంటూ అంత గొప్పగా జీవిద్దాము అని అంటూ ఉన్నారు మాస్టర్స్. అనుభవించగలిగినంత కొత్త అనుభవాలను అనుభూతి చెందుదాం. లెక్కలేనంత అవకాశాలను సృష్టించి మరింత జీవితపు ఉత్ ఉత్పాదకతను పెంచుకుందాం. అంటే గొప్ప ఊపును పెంచుకుందాం అని అంటున్నారు. ప్రతిరోజు కూడా సాయంత్రానికల్లా ఒక గొప్ప జీవితాన్ని జీవించామనే మనలో
తృప్తిని మనం పొందగలుగుతాం. అంటే మనకి తృప్తి అనేది రావాలి అని అంటున్నారు. అదెలా అంటే, ఆ రోజనేది ఎంత అద్భుతంగా జీవించామో, దానివల్ల అబ్బా! చాలురా స్వామి ఎంత ఆనందంగా ఉన్నానసలు, ఎంత గొప్ప పనులు చేశాను ఈరోజు అనుకుంటాం గదా! అలా ప్రతిరోజు కూడా మనం జీవించాలంట మాస్టర్స్ ఈ భూమి పైన. ఈ భూమిపై మనమందరం వ్యాపారస్తులమే. నిరంతరం మన దగ్గర ఉన్న కొన్నిటిని అమ్ముతూ, మనం కొన్నిటిని కొనుక్కోవాల్సి వచ్చి, వాటినంతా కూడా మనం సేకరించుకొని సమకూర్చుకుంటూ ఉంటామంట మాస్టర్స్. మీ ప్రతిరోజు జీవితం ఒక కిరాణా కొట్టు లాంటిది చూడండి. కిరాణా కొట్టంటే అంగడి లాంటిదంట. మన జ్ఞానం, ఆలోచనలు, శ్రమ, ప్రయత్నాలు అనేవి మన దగ్గరుండే విలువైన సరుకులు. వీటిని మనం చాకచక్యంగా అమ్మడం ద్వారా వివిధ రకాలైన ఫలితాలను పొందుతూ ఉంటాం. మన దగ్గర ఏమేమున్నాయి మాస్టర్స్ అంటే డబ్బును కొంచెం పక్కన పెడితే, మన దగ్గరుండేది జ్ఞానం, ఆలోచనలు, శ్రమ, ప్రయత్నాలు. వాటిని మనం అంగట్లో అమ్మాలన్నమాట. అది ఎలా అమ్మాలి అనంటే చెప్తూ ఉన్నారు చూడండి. వీటిని మనం చాకచక్యంగా అమ్మడం ద్వారా వివిధ రకాలైన ఫలితాలను పొందుతూ ఉంటాం. మనం ఒక విషయం గుర్తుంచుకోవాలంట మాస్టర్స్. ఏమనంటే, ఈ ప్రపంచం వస్తు మార్పిడి పద్ధతిలోనే నడుస్తూ ఉంటుంది. మనం ఏది కోల్పోకుండా దేన్ని ప్రతిఫలంగా మనం పొందలేం. ఇక్కడ ఏది ఉచితంగా లభించదు. మన జీవితాన్ని పొందాలి, మనం ఒక ఫలితాన్ని పొందాలి అనంటే, దానికి సమాన విలువ గల వస్తువును సమర్పించుకోవాల్సిందే. అంటే ఇది ఇచ్చిపుచ్చుకోవడం అంటే మాస్టర్స్ జీవితమంతా కూడా. ఇప్పుడు డబ్బులుండే వాళ్ళు ఇచ్చి కొనుక్కో ఉంటారు. అక్కడ వాళ్ళు కొనేవాళ్ళు ఏం జేస్తారు, వ్యాపారవేత్తలు ఎక్కడో డబ్బులిచ్చి కొంచెం తక్కువకు తీసుకొనొచ్చుకుంటారు. ఆ తర్వాత మళ్ళా దాన్ని తీసుకొని అది మళ్ళా మనకు అమ్ముతారనమాట. ఇంకొంచెం ఆదాయంగా ఉండేలాగా. మనం ప్రతిరోజు ఒక కొత్త దుకాణాన్ని ప్రారంభిద్దాం. ఆ దుకాణానికి ఆ దుకాణాన్ని ఆశయాలు, ఆశలు, ఉల్లాసాలు, ఉత్సాహాలు, సంతోషాలు, గొప్పగా వినియోగించుకున్న నిమిషాలు అనే సరుకులతో నింపుకుందాం. ఎవరైనా కొత్త వ్యాపారాలు మొదలుపెట్టుకునే ముందు గొప్పగా పూజలు, ఘనంగా ప్రారంభోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. పూజలు, ప్రార్థనలు చేసిన తమ వ్యాపారం నిరంతరం లాభదాయకంగానే నడవాలనే ఆశతో ప్రారంభిస్తాం. మనం కూడా ఒకరోజు జీవితం అనే ఈ దుకాణాన్ని గొప్పగా ప్రారంభిద్దాం. కోటి ఆశలు, కోటి లాభాలను, కోటి ఆనందాలను ఆకాంక్షిస్తూ ఈ రోజు నుంచే ప్రారంభిద్దాం. దీని కొరకు భగవంతుడిని ఇలా ప్రార్థిద్దాం. ఎలా ప్రార్థిద్దామో చెప్తున్నారు. సమస్త ప్రాణికోటికి జీవాధారమైన విశ్వకర్త, దయామయ, కరుణాసాగర, నా గొప్ప ఆశయాలను సాధించుకోవడానికి నాకు మళ్ళీ ఒక రోజును బహుమతిగా ప్రసాదించావు. నాకు ఈ రోజుని నేను నీ యొక్క అమూల్యమైన కానుకగా భావిస్తాను. అంటే నాకు ఇదొక గిఫ్ట్‌గా భావిస్తాను. ఈ రోజు నా జీవితం అనే దుకాణంలో నా దగ్గర ఉన్న గొప్ప సరుకులను ప్రయత్నం లోపం లేకుండా అమ్ముతాను అని అంటున్నారు. నిజాయితీతోనూ మెలుగుతాను. నా దుకాణంలో 24 గంటలున్నాయి కదా మాస్టర్స్. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒక రోజుకి ఎన్నున్నాయి? 24 గంటలున్నాయి కదా! ఆ 24 గంటలు అని 24 డబ్బాలున్నాయి. ప్రతి డబ్బాను నేను శ్రమ, ప్రయత్నం, సంతోషకరమైన జీవితం అనే సరుకులతో నింపుతాను అని అంటున్నారు. ప్రతి దాంట్లో కూడా. నేను ఈ సరుకులను అమ్మడం ద్వారా వినియోగదారులై పడే అవకాశాలను ప్రతిగా సంపాదిస్తాను. నేను ప్రతి నిమిషంలోనూ గొప్ప ప్రయత్నంతో వ్యాపారం కొనసాగిస్తాను. నేను నా మంచి ఆలోచనలను అమ్మడం ద్వారా గొప్ప నిర్ణయాలనే సంపదను పొందుతాను. నేను సంపాదించుకున్న జ్ఞానాన్ని అమ్మడం ద్వారా చూడండి. అంటే అమ్మడం అనంటే అందరికీ జ్ఞానం పంచడమే మాస్టర్స్. అమ్మడం అంటే డబ్బుతో అమ్మడం కాదు. జ్ఞానాన్ని అమ్మడం ద్వారా మరింత జ్ఞానాన్ని పొందుతాను. నేను నా ఉత్సాహవంతమైన సమయాన్ని అమ్మడం ద్వారా ప్రతి పనిలోనూ అద్భుతమైన అవకాశాలను వెలికితీస్తాను. నేను చొరవగాను, శ్రద్ధతోనూ వ్యాపారం చేయడం ద్వారా మరింత ఉత్పాదకతమైన లాభాలను సంపాదిస్తాను. నేను ఖచ్చితంగా నిన్నటి కంటే నేటి నా వ్యాపారాన్ని మరింత ఇనుమడించగలిగిన శక్తితోనూ, ఉత్సాహతతోనూ, సంతృప్తితోనూ కొనసాగిస్తాను. నేను నా ప్రతి నిమిషాన్ని ఏదో ఒక విలువైన దాన్ని పెంపొందించడానికే అమ్ముతాను. నేను నా ప్రతి పనిని ప్రేమిస్తాను. కొత్త పనిని చేయవలసి వస్తే దాన్ని ఆస్వాదిస్తాను. అందులోనూ స్వీకరిస్తూ, జీవిస్తూ సరికొత్త అవకాశాల్ని, అనుభూతుల్ని సృష్టిస్తాను. నా దగ్గరకొచ్చే గొప్ప అవకాశాలన్నిటిని కూడా వినియోగించుకొని 100% నేను సంతృప్తిని పరుస్తాను. ప్రతి గంటలోనూ గొప్ప లాభాలను రావాలనే సానుకూల దృక్పథంతోనూ పనిచేస్తాను. ఏ విధంగా కష్టాలష్టాలు రాకుండా ఉండేది నిన్నటి అనుభవాలను ఉపయోగించుకుంటాను. అంటే మన జ్ఞానమంతా కూడా ఉపయోగించుకొని గొప్ప బతుకుతున్నాను. నాకు ఒక రోజును నాకు గిఫ్ట్‌గా ఇచ్చావు. దాంట్లో ఎలా జీవిస్తాను అననేది మనం వాగ్దానం అంటే ఒక ప్రార్థనలాగా చేయాలి అని అంటున్నారు. నా చుట్టూ ఉన్న వారికి చిరునవ్వులను,
ఆ సంతోషాలను పంచడం ద్వారా మనోహరంగా నా వ్యాపారం అభివృద్ధి చేసుకుంటాను. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆనందాన్నే పంచుతాను అని చెప్పని వాగ్దానం చేయడం అని మాస్టర్స్. ప్రతి సన్నివేశాన్ని మహా తృప్తిగా మలుచుకుంటాను. నేను రోజంతా పనికి సిద్ధంగా ఉండి, అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాను. అంటే ఎక్కడ మనము ఏమంటారు నిరుత్సాహంతో లేకుండా, అసంతృప్తి లేకుండా ఎప్పుడు కూడా పూర్తిగా యాక్సెప్ట్ చేస్తూ ఎంత అద్భుతంగా జీవించాలి అనంటే, ఎలా జీవించాలి అనే ఒక ప్రార్థన మాస్టర్స్ ఇది. నా దుకాణంలో గత అనుభవాలన్నీ సరుకులను ఉపయోగపడే జ్ఞానాన్ని నింపుకుంటాను. నేను నా తెలివిని, సమయాన్ని అత్యధిక ధరకే అమ్మడానికి ప్రయత్నిస్తాను. నేను ఎలాగైనా కూడా ప్రయత్నించి ఈ రోజులో మరింత జ్ఞాన సంపదను, మరింత శక్తిని, మరింత ఉత్సాహాన్ని, మరింత ఉత్పాదకతను సాధిస్తాను. రోజు చివరిలో ఖచ్చితంగా నా దుకాణంలో గొప్ప లాభాలను నేను కలిగి ఉంటాను. అంటే చూడండి ఏం చెప్తున్నారంటే మనము ఎంత గొప్పగా జీవించామో రోజు లాస్ట్ ఇక చేసేస్తే ప్రాఫిట్ చూసుకుంటారు కదా మాస్టర్స్ ఒక వ్యాపారవేత్త అంగడిలో. అలాగా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నేను ఎలాగైనా ప్రయత్నించి ఈ రోజులో జ్ఞానాన్ని కానీ, శక్తిని కానీ, ఉత్సాహాన్ని కానీ, ఉత్పాదకతను అంతా కూడా సాధించి రోజు చివరిలో ఖచ్చితంగా నేను నా దుకాణంలో గొప్ప లాభాలను మాత్రమే కలిగి ఉంటాను అని అంటున్నాడు. నేను నా వినియోగదారులకు కృతజ్ఞుడై ఉంటాను. రోజు చివరిలో నా దుకాణంలో వెలకట్టలేనన్ని సంతృప్తిని ఆనందాన్ని నేను కనుకొంటాను. మరింత అభివృద్ధిని రేపటి వ్యాపారం కొరకు మరింత ఎక్కువ పెట్టుబడిని నేను సాధిస్తాను. రోజు మొత్తాన్ని నేను సంపూర్ణంగా జీవిస్తాను. రేపటి కొరకు ఆశతో, గొప్ప ఆశయాలతో ఎదురుచూస్తూ సంతృప్తికరంగా నా దుకాణాన్ని మూసివేస్తాను. చూడండి. అంటే మనసనేది లేకపోతే మళ్ళా అసలు దుకాణము ఈరోజు నష్టమొచ్చిందండి. రేపు రాకపోతుందా నాకు ఆదాయం అనే ఒక ఆశతోనే గదా! రేపు తొందరగా లేస్తాడు, తీస్తాడు. 2 రోజులొచ్చింది నష్టము. ఆ మూడో రోజు ఏమనుకుంటాడు, ఓకే. పోతే పోయింది. మళ్ళా ఇప్పుడు ఆశతోనే మళ్ళా ఉండి, ఓకే. నాకు ఈరోజు ఆదాయమొస్తుంది. నా పెట్టుబడనొస్తుంది అని అనుకుంటారు. అలాగనమాట. ఆనందంగా విశ్రాంతి తీసుకుంటాను. ఓ కరుణామూర్తి నీవు నాకు సౌఖ్యంగా జీవించడానికి ఇదివరకే సమస్త వస్తువులను, పరిస్థితులను ప్రసాదించావు. మళ్ళీ నాకు రేపు అదే అవకాశాన్ని కల్పిస్తావని విశ్వసిస్తున్నాను. ఆ రేపటి కొరకు ఆశగా జీవిస్తాను. ఉత్సాహంగా ఎదురు చూస్తాను. రేపు మరింత శ్రద్ధగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటాను. నేను నా రోజు చివరి అంకంలో ఉంటాననుకున్నాను. నిజంగా ఈ రోజు గొప్పగా జీవించగలిగానని, రేపు కొత్త జన్మకై తయారు కావాలని కామకోటి ప్రసాదరావు, మదనపల్లి జ్ఞానోదయ విద్యా సంస్థలు. అంటే మాస్టర్స్ ఈరోజు చాలా చక్కగా ముందు మాట గురించి తెలుసుకున్నాం. అసలు ఏం చెప్తున్నాడు రచయిత గారు, సాగర్ సింధూరి సార్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ గ్రంథంలో అనేది చక్కగా మనము విశ్లేషణ ఒక సమ్మరీ లాగా మనం ముందు మాట ద్వారా తెలుసుకున్నాం మాస్టర్స్. ప్రార్థన కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా చక్కటిగా నాకు ఒక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. మరొకసారి సాగర్ సింధూరి సార్ కూడా ఇంత చక్కటి గ్రంథం మనకు అందచేయడం వల్ల ఈరోజు మనం దీని గురించి చర్చించుకుంటూ ఉన్నాము. సాగర్ సింధూరి సార్ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా నమస్తే అండి.